హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మరొక ఉపవాస దినమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పటికే 15 రోజులు మనము ఉపవాస ప్రార్థన లేకపోతే లెంట్ ప్రేయర్స్ అని మనం పెట్టున్నాం. ఎంతమంది 15 రోజులు వచ్చారో మీ చేతులు ఎత్తి చూపిస్తారా? మీ కుడి హస్తము 15 రోజులు ఆగకుండా రెగ్యులర్గా వచ్చిన వారు, దేవునికి స్తోత్రం. 14 రోజులు వచ్చిన వారు చేతులు చూపించండి. ఓకే, దేవునికి స్తోత్రం. 13 రోజులు వచ్చిన వారు అంటే మీరు కూడా ఎత్తాలి. 13 రోజులు 12 రోజులు వచ్చిన వారు, 11 రోజులు వచ్చిన వారు, 10 రోజులు వచ్చిన వారు. ఓకే, వీరితో నేను ఆపుకుంటాను. మీరు మరి ఈ 10 రోజులన్నా కనీసం వచ్చారు కాబట్టి అంటే 40 రోజులు మీరు క్రమంగా రావాలి. వస్తే ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధి ఏదేది ప్రార్థన చేశారో ఆ రోజు ఏలియా అంటాడు అన్నాతో, ఏమంటాడు? ఇశ్రాయేలు దేవుడు నిన్ను నీ మనమును ఆలకించునగాక అని అంటాడు. ఎందుకన్నా అన్న ఏం చేసింది? దుఃఖముకి సంతోషంగా వెళ్ళింది. అలాగా ఆ మాట నేను ఈ 40 మీదటి నుంచి వచ్చిన వారికే కనీసం ఇప్పటి నుంచి రండి, దేవుని కృప ఉంటే ఇంకొక 25 రోజులు మాత్రమే మనం సజీవ లెక్కలో ఉండి ఆరోగ్యముతో దేవుని రాకడ ఆలస్యం అవుతే తప్ప మనము ముందుకు వెళ్ళలేము. కాబట్టి 25 రోజులు క్రమంగా రండి. మీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం చూడండి. ఏం చెప్తున్నానండి, మీరు చాలామంది మందిరంలోనే ప్రార్థన చేయరు, ఇంట్లో ప్రార్థన చేస్తారా? నమ్మాలా? దీనికేం వరం అవసరం లేదు. నువ్వు మందిరానికి వచ్చి దిక్కులు చూస్తున్నావంటే, మందిరానికి వచ్చి గోర్లు గిల్లుకుంటున్నావంటే, మందిరానికి వచ్చి పక్కల వైపు నీ మనసు పెట్టి ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థించేవాడు కాదు. కాబట్టి అలాంటి వారు కనీసం ఈ ఉపవాస కొడుకులను ప్రార్థన అంటే అభ్యాసం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు అని ఒక ఆశతో వాంఛతో మరి లెంట్ ప్రేయర్స్ మనం పెట్టి ఉన్నాం. ఇప్పటికే అనేక అంశాలు మనం ధ్యానించాం. మరి మీకు వినటానికి వాక్యము సులువుగా ఉన్నప్పటికీ వాక్యం సిద్ధపడటం కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే చెప్పింది మళ్ళీ చెప్పకూడదు. మరి దేవుని కృప ద్వారంగా ఒక శుక్రవారం 11 సంఘముల్లో దుబాయ్లో నేను ప్రసంగం చేశాను. ఆ 11 సంఘముల్లో 11 వ్యత్యాసమైన ప్రసంగాలు ఇచ్చాను. నాతో పాటు నా సహోదరుడు అన్నాడు, ఎప్పుడు ప్రిపేర్ అయ్యారు నా మీరు 11 ప్రసంగాలని? అంతా దేవుని కృప అన్నా, నేను ఏం ప్రసంగం ప్రిపేర్ అవను, నేను ఉన్నది దేవుడు నడిపిస్తే అది వాక్యం చెప్తానని. కానీ మరి దాన్ని కూడా ఓవర్టేక్ చేసేస్తాం మనం. ఈరోజు 15వ రోజు. సో మీరు కూడా ఇది అబ్జర్వేషన్ పెట్టుకోండి. నేను ఎక్కడ రిపీట్ చేస్తే అన్న మీరు ఇదే రిఫరెన్స్ మీరు చెప్తున్నారు అని మీరు ఎత్తి చెప్పాలి, సరేనా? మరి మీరు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం వీక్షించిన వారైతే 2003లో ఇఫ్ ఐఎమ్ రైట్ రెగ్యులర్గా లెంట్ ప్రేయర్స్ 40 దినములు మీకు వర్తమానమని నేను ఆల్రెడీ అవర్ ఆఫ్ ప్రేయర్ ద్వారంగా మీకు బోధించాను. కానీ అప్పుడు బోధించినవి అంశములు ఇప్పుడు బోధించినవి చాలా వ్యత్యాసముగా దేవుడు తన వాక్కుని మనకిస్తున్నట్లు నేను గమనించాను. మరి ఈరోజు మనమందరూ ఉపవాసం ఉన్నామా? చాలా తెలివైన వాళ్ళు ఈరోజు 12 గంటలు దాటినండి, నేను 2వ రోజు అయిపోయింది కదన్నా. ఏమంటే మేము యవనస్తులం అయ్యాక శుక్రవారం మా అమ్మగారు నా ఏం వండరు ఇంట్లో. సో ఇంకా ఆ రోజు మా నాన్నగారు కూడా అసలు ఏం వండినా ఉండకపోయినా బయటకు ఉంటారు, ఏం మాట్లాడరు. మరి ఖచ్చితంగా ఉపవాసం అంటే ఇంక ఉపవాసమే. కానీ మేము యవనస్తులు తెలివి ఎక్కువైపోయింది కదా మాకు. 12 దాటినండి, 2వ రోజు వచ్చేసింది కదా, శనివారం వచ్చేసింది కదా, సో తినేయచ్చు శనివారం చెప్పి ఆ టైం చూసుకుంటాం అనమాట. ఓకే అయిపోయింది, డన్. ఆ 12 గంటలకు రెడీగా పొట్లాలు ఇప్పి తినేది. అలాగా మీరు 12 గంటల తర్వాత పొట్లాలు ఇప్పి తింటారా? కొంతమంది తెలివైన వాళ్ళు కాదు, పాపం ఆగలేక ముందే తినేసి వస్తారు. నేను ఆ రోజు గమనిస్తాను. ఎప్పుడు నేను చదువుకున్న సమయంలో చర్చి పక్కన ఒక నూడిల్స్ కొట్టు ఉంటుంది, అది విశ్వాసులు కొట్టు. సరేలే ఉపవాస ప్రార్థన లేట్ అయిపోద్దులే, ఇంకేం తింటాను, ఇంట్లో ఏముంటుందని చెప్పి అక్కడ తినేవాడిని. మళ్ళీ తెలియక ఇంకోసారి తినేవాడిని. అయ్యో సాతాను గారు టాలెంట్ వేసి 2 సార్లు తినిపించాడు ఉపవాస ప్రార్థన అని బాధపడేవాడిని.
ఒకసారి తినున్నా సరే కనీసం ప్రభా క్షమించానని, ఇది 2 సార్లు తింటే కావాలని చేసినట్టుంది కదా. అలాగా ఉపవాసం ఉండటం తప్పేమి లేదు, ఉండాలి. ఉండగలిగిన వారందరూ ఉండండి. ఏమండి మరి మొన్న ఒక సహోదరు మేము మాట్లాడుకుంటూ, ఏందయ్యా ఉపవాస ప్రార్థన రోజులు రంజాన్ పడింది, ఈ హైదరాబాద్లో వాళ్ళు బిర్యానీలు తింటారో లేదా కానీ ఈ క్రైస్తవులు ఎక్కువ బిర్యానీ తినే క్యాండిడేట్లు అనేది అర్థమైంది నాకు ఈ 3-4 సంవత్సరాల్లో. మరి ఏమైనప్పటికీ ఈ ఇంకొక దేవుని చిత్తం మీద ఇంకొక 25 రోజులు మాత్రమే మీరు కనీసం ఒక్క పూటైనా ఒక డిసిప్లైన్గా, మార్నింగ్ టైం అయినా మార్నింగ్ టైం, మధ్యాహ్నం టైం అంటే మధ్యాహ్నం, నైట్ అంటే నైట్, వారి అనుకూలత బట్టి. ఎందుకంటే మీరు చాలామంది జాబ్స్కి వెళ్తున్నారు, ఖచ్చితంగా మీరు భోజనం చేయాలి. లేకపోతే కళ్ళు తిరిగి పడ్డారనుకోండి, అది పెద్ద న్యూసెన్స్ అవుతుంది. కాబట్టి మీరు ఒక పూట అయినా కనీసం ఉపవాసం ఉండటం మీరు అలవాటు చేసుకుని, ఆ సమయంలో మీరు ప్రార్థనలో కనీసం 1 గంట 2 గంటల సేపు గడుపుతాం ఉత్తమైనది. మరి ఈరోజు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు చదువుకుందాం. దయచేసి మీ బైబిల్లో తెప్పండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, 2 Chronicles 20th chapter. దయచేసి చదవండి. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమోనీయులను, మేనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది. ఓకే. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవరణ నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా. చాలు. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? ఇప్పుడే కొంతమంది వచ్చారు, నేను వాళ్ళని చూశాను. మనం ఎవరిని చూస్తున్నా? యెహోషాపాతును చూస్తున్నా. యెహోషాపాతు ఎవరు? రాజు. ఏ ఊరు రాజు? యూదా. ఏంటి? ఆహాబు ఏ ఊరు రాజు? అంటే 2 దేశాలు ఉన్నాయా? ఇశ్రాయేలు ఎవరు? యూదయ ప్రాంతం ఎవరు? ఇది అర్థం చేసుకోవాలంటే సొలొమోను కుమారుడు రెహోబాము దగ్గరికి మీరు వెళ్ళాలి. రెహోబాము దగ్గర దేవుడి రాజ్యంను తీసివేసి 2గా దానిని విభజించి యెరోబాముకు 10 ఇచ్చాడు. యెరోబాము ఎవరు? రెహోబాము కొడుకు. పనోడికి ఇచ్చేశాడు. సరే, నేను అవర్ ఆఫ్ ప్రేయర్లో ఈ రాజుల చరిత్ర కూడా కవర్ చేశానండి. చాలా వరకు కవర్ చేయగలిగాను. నాకు తీసేవాళ్ళు లేరు. నాకు 3 పిల్లలు, నా భార్య వండి పెట్టాలి, ఇంట్లో అన్ని పనులు చేయాలి. సో అవర్ ఆఫ్ ప్రేయర్ రెగ్యులర్ కంటిన్యూ చేస్తాను. నాకు అసాధ్యం అయిపోయింది వాస్తవం చెప్పాలంటే. లేకపోతే రాజులు ఇంచుమించు నేను ఇశ్రాయేల్ రాజులు క్లియర్ చేసేసాను. యూదా రాజులు బోధించాలని ఆశించాను, కానీ నాకు అనుకూల పరలేదు. చాలా ఆశలు ఉన్నాయి. నాకు కనీసం ఒక కెమెరామ్యాన్ డెడికేటెడ్గా వచ్చి వారు సెటప్ చేస్తే బైబిల్లో ఉన్న, మీ ఆల్రెడీ చెప్పాను కొన్ని దర్శనములు, కళలు, దేవుడు దర్శనములు కళలతో ప్రవక్తులతో మాట్లాడి చాలామందికి దాని అర్థం ఏంటో తెలియదండి. వాస్తవం చెప్పంటే బైబిల్లో కూడా దాని అర్థం రాయబడలేదు. మీరు అర్థం చేసుకోవాలన్నాం, కానీ అది అంత సులువుగా అర్థం చేసుకునేవి కావు. అది థియాలజికల్ ఆస్పెక్ట్లో, అదేలాగా స్పిరిచువల్గా డివినిటీని, దాని యాక్చువల్ మీనింగ్ని మీకు అనేక విషయాలు నేను టీచ్ చేయాలని ఆశిస్తాను. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన ఒక వరములో కృపావరం ఏంటంటే ప్రత్యేకమైన కృపావరం, వాక్యమును బోధిస్తాం. ద టీచింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేశాను, మీరు మొహం తేలేశారు. ఇంకా మొహం తేలేసానంటే మళ్ళీ అక్కడ కళ్ళు తిరిగి ఓడిపోతారని వెంటనే టాపిక్ మార్చాను. కానీ అది కొత్త క్రైస్తవులు అయితే, ఇప్పుడే ప్రభువులో వచ్చిన వారికి అది మాటలు, నేను అడిగిన ప్రశ్నలు వారికి బహుశా అది చెల్లవు. కానీ మీరు క్రైస్తవులుగా చెప్పుకుంటూ, క్రైస్తవ కుటుంబములు పుడుతూ, పితరుల నుంచి దేవుని వెంబడిస్తూ, మీరు రక్షించబడి బాప్తిజం తీసుకొని కనీసం మీకు రెహోబాము కూడా తెలియదంటే మిమ్మల్ని చెప్పించి కొట్టినా కూడా తప్పలేదు. కాబట్టి దయచేసి ఇదంతా మీరు ఈరోజు అండి, ఒకప్పుడు నేను దేవుని కృపల ద్వారా 2007లో BTS చేశాను, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేశాను, అలాగే మాస్టర్ ఆఫ్ డివినిటీ కూడా చేశాను. ఉద్యోగం చేసుకుంటేనే చేశాను, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
సో మా నాన్నగారు చేయమన్నారు, సరే చేద్దాము అని ఇంట్రెస్ట్ ఉంది, అని నేర్చుకున్నాను, దానికి థీసిస్ అంతా రాశాను. సో వాళ్ళకి ఒక డీప్ స్టడీ, డీప్ అనాలిసిస్ చేసాం. బైబిల్ ఏమంటే ఒక డిసిప్లైన్ ఉండాలి. ఈరోజు ఆ డిసిప్లైన్ లేదు క్రిస్టియన్స్కి. ఈరోజు మనం కనీసం ఏమంటే ఈరోజు మనకి యాప్స్ ఉన్నాయి. బైబిల్ హబ్ అని ఒక యాప్ ఉంది. అలాగే మీకు ఆన్లైన్లో మంచి రిసోర్స్ ఉంది. ఆ రోజుల్లో మేము వెళ్ళి బుక్స్ కొనుక్కునే వాళ్ళం, ఆ బుక్స్లో చదువుకునేవారు, రాసుకునేవారం. కానీ ఈరోజు అంత కష్టపడే అవసరం లేదు. మీరు మరి చక్కగా మీరు దాన్ని కూర్చుని బైబిల్ని డీప్ అనాలిసిస్ చేయొచ్చు, తప్పేమీ లేదు. రెండు విధాలుగా మనం అనాలిసిస్ చేస్తాం. ఒకటి థియాలజికల్ ఆస్పెక్ట్, హిస్టారికల్ ఆస్పెక్ట్. సెకండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఆత్మీయ అర్థం. సో ఒక ఊరి పేరు అవనివ్వండి, వ్యక్తి పేరు అవనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నాయేను అంటే ఏంటో చెప్పండి చూద్దాం. నేను మీకు చాలాసార్లు చెప్పాను వాక్యంలో. నాయేను అంటే సుందరమైన పట్టణం. సుందరమైన పట్టణంలో దేవుడు ఏం చూశాడు? చావు చూశాడు. సో అక్కడ కాంట్రడిక్టింగ్. వై గాడ్, అరే నువ్వు పట్టణమే సుందరమైంది, ఇక చావు ఉండకూడదు. అండ్ అగైన్ జక్కయ్య. జక్కయ్య అంటే ఏంటి చెప్పండి? జక్కయ్య అంటే ప్యూర్, చిన్న కాదు, ప్యూర్, పరిశుద్ధుడు అయిన జక్కయ్య ఏమని పిలవబడ్డాడు? సుంకరి అంటే పాపి అని పిలవబడ్డాడు. కానీ ప్రభు ఆ ఇంటికి వెళ్ళాక ఏమన్నాడు? ఈ దినం ఈ ఇంటికి. సో దట్ ఈస్ ఎ థియాలజికల్ ఆస్పెక్ట్. థియాలజికల్ కొన్నిసార్లు గ్రీక్ పదాలు వాడుతుంటారు, కొన్నిసార్లు ఆ లొకేషన్. దట్స్ ఆల్ ఇన్ థియాలజికల్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. విల్ హ్యావ్ డీప్ అనాలిసిస్. బట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, స్పిరిచువల్ ఆత్మీయ అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ప్రసంగం మనం విన్నాం. నేను విన్నప్పుడు ఆ సేవకులు థియాలజికల్ ఆస్పెక్ట్లో చెప్పారు, తప్పేం కాదు. దేవుడు వారికి ఎలా బయలుపరుస్తాలో చెప్పచ్చు. కానీ దాన్ని స్పిరిచువల్ మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అది ఉపమానం ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు వెళ్తున్నప్పుడు వారు ప్రభుని ఎదుర్కొంటారు. ఎదుర్కొన్నాక ప్రభు అంటారు వారిని చూసి, నువ్వు వెళ్ళి మీరు మోషే ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని మీరు ప్రతిష్టపరచుకొని మీరు ఆ సర్టిఫికేట్ తీసుకోండి, లేకపోతే యువర్ క్లీన్ సర్టిఫికేట్ తీసుకోండి. వారు వెళ్తున్నప్పుడే స్వస్థత పొందుతారు. కానీ దాంట్లో ఒకటి తిరిగి వస్తారు వెనక్కి. బైబిల్ రాయబడి ఉంది వాడు సమరేయుడు అని. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఆ 9 ఏరి, 9 మంది ఏరి. ఆ ప్రభు ఒక మాట అంటాడు ఆ సమరేయుడితో, ఏమనండి? నీ విశ్వాసం నిన్ను. అక్కడ యాక్చువల్గా వాడి కుష్ఠరోగం పోయింది. కానీ యేసు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఏం పోయింది? కుష్ఠరోగముతో పాటు కుష్ఠరోగం కలుగు చేసిన పాపము కూడా పోయింది. అది ఆత్మీయ అర్థం. దట్స్ ఎ స్పిరిచువల్ మీనింగ్. బట్ అది ఒక థియాలజీని చెప్పాలంటే వారు వ్యత్యాసం చెప్తుంటారు. సో తప్పేమీ లేదు, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ఏమండి, ఎలాగా పెరుగన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటాము, అలాగా థియాలజీ ఉండాలి. ఒట్టి పచ్చడి హాని, ఒట్టి పెరిగే చప్పగా ఉంటుంది. 2 కలుపుడం రుచి ఉంటుంది. దేవుని వాక్యం కూడా అంతే. నువ్వు అందుకే యెహోవా వాక్యము దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడింగ్ ద అనాలిసిస్, డీప్ అనాలిసిస్. ఏమండి, ఇంకొక ఉపమానం చెప్తాం. కొన్నిసార్లు మేము పాస్టర్ గారిని కలుసుకున్నప్పుడు మేము వాళ్ళ వాక్యం విషయాలు మాట్లాడుకుంటాం, అంతేగాని 3వ పాస్టర్ గురించి మాట్లాడుకోం. అది అవసరం కూడా లేవు మాకు. ఏమండి, ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయమైన సేవకులు మాట్లాడుకునే మాట ఎలా ఉంటాయంటే, యేసు ప్రభు దేవుడు అంటాడు ఆదాముతో, ఏ ఫలము తిన్న రోజున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడా లేదా ఆదాము అవ్వతో? ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఎంత కొట్టాడు, స్కోర్ అది కట్ట చెప్తారు మీరు. సచిన్ టెండూల్కర్ ఎన్ని స్కోర్ కూడా చెప్తారు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికారని చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడ చూసినట్లయితే ఎవరు 1000 సంవత్సరములు దాటలేదు, 900 దగ్గర ఆగిపోద్ది. ఆనోకు దేవునితో నడిచాడు, అతను వదిలేయండి, అది దేవుడికే తెలుసు. కానీ మనము గమనించినట్లయితే ఏ నరుడు 1000 సంవత్సరం దాటలేదు. కారణం ఏంటి? 2 పేతురు 3వ అధ్యాయం, ఒక దినము 1000 సంవత్సరముల దేవుని దృష్టిలో ఉంది. ఒక దినము దేవుని దృష్టిలో ఎన్ని రోజులు ఉన్నాయి? 1000 సంవత్సరాలు. సో దేవుని లెక్క ప్రకారం దేవుడు మాట్లాడిన మాట యథార్థవంతుది కదా. సో అక్కడ హిస్టరీ ఉండాలి, అదే సమయంలో థియాలజీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి, యేసు ప్రభు 3 స్వస్థపరిచాడు. మట్టి మీద ఉమ్ము వేసి గుడ్డివాడిని స్వస్థపరిచాడు, చెవిటివాడిని స్వస్థపరిచాడు, మళ్ళీ గుడ్డివాడిని స్వస్థపరిచాడు. అక్కడ మనం లేఖనంలో చూస్తున్నాం.
ఎందుకు దేవుడు వారి అక్కడ మట్టి వేయాల్సి వచ్చింది? దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని అడిగినప్పుడు దేవుడు వారికి మట్టి వేయలేదు. కానీ ఈ గుడ్డివాడికి ఎందుకు మట్టి వేశాడు దేవుడు? అక్కడ 2 కార్యములు ఉంటాయి. అక్కడ వాడు చూసినట్లయితే మొదటగా వాడికి విశ్వాసం లేదు. దేవుడు నీ జీవితాన్ని ఆశ్చర్యమైన కార్యం చేయాలంటే he can only work in the atmosphere of faith. అక్కడ ప్రభు మట్టి వేశాడు, మట్టి రాసి కడుక్కో అన్నాడు. ఇప్పుడు ఎవరైతే కడుక్కుంటారు? అందరూ కడుక్కుంటారా? మట్టి ఉమ్మేసి రాశాడు అనుకో, చీపో మట్టి చేసి అంటాం, అవునా? కానీ అతను ఏం చేశాడు? ప్రభువు మాట ఏం చేశాడు? ఇప్పుడు ఇది ప్రాక్టీస్. సో మందులు వేసుకోవచ్చా? మందులు వేసుకున్న అది పని చేయగలిగిన శక్తి ఇవ్వగలిగిన దేవుడు ఒక్కడే, తెలుసా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్. మందులు వేసుకున్న మాత్రం నువ్వు బ్రతుకుతావా సస్తావా అని తీర్మానం చేయదు. వైద్యులు వైద్యం చేసినా ఆ వైద్యం ఫలించాలంటే దేవుని కృప. ఏమండి? కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఇంకోటి మనం చూడగలుగుతున్నాం. మన్ను అయినది మట్టికి వెళ్ళిన, ఆత్మ అయినది దేవుడు మట్టిని తీశాడు. మన మట్టిలోంచి వచ్చిన వారు ఆ మట్టిలో ఏం చేశాడు? ప్రభు తను ఊపిరిని వేశాడు. సో మట్టిలో వాడు ప్రభువులో ఏముంది? జీవం ఉంది. సో ఇట్స్ 2 స్పిరిచువల్ మీనింగ్స్. సో ఆత్మీయంగా మనం బోధించవచ్చు. అక్కడ సిలోము అని ఉంది. సిలోము అంటే ఏంటి చెప్పండి? సిలోము అంటే టు సెంట్. ఇట్ ఈస్ బీన్ సెంట్. అది హిజ్కియా కాలములో అక్కడ ఉన్న నీరు పంట అంతటికి పండేది, ఫలించేది. అక్కడే ఉన్నాడు, కాలం అంతా ఉన్నాడు, కానీ ఫలించిన వాడిగా ఉన్నాడు. సో దట్ ఇస్ ఎ థియాలజీ. అగైన్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ మరి మీరు ఎక్కడ చదువుకున్నారంటే దేవుని పాద సన్నిధిలో చదువుకున్నాం. నా ఆత్మీయ తండ్రి మా నాన్నగారే వాక్యం చెప్పినప్పుడు నేను భయభక్తులతో వింటామనేది నేర్చుకున్నా బాల్య దినముల నుంచి. ఈరోజు నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఏమండి, రోడ్డు సైడు ఆహారం తిన్నవాడికి మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోద్దండి. మేము గోరేగాంలో హెచ్పిలో వర్క్ చేస్తున్నప్పుడు మమ్మల్ని ఒక క్లయింట్ ఒక చోటకి తీసుకెళ్లారు, హోటల్కి. అక్కడ గిన్నె పప్పు 3,000 రూపాయలు. ఆ రోజుల్లో 2004. ఏముంటుందయ్యా అంత ఇదంటే అన్నాడు. కానీ ఆ పప్పు నోట్లో పెట్టుకున్నప్పుడు నిజం చెప్పాలంటే నాకు పెద్ద అంత ఎఫెక్ట్ తెలియలేదు. కానీ ఎందుకంటే మనం తిన్నప్పుడు రుచులు బచ్చులు టేస్ట్ చేయం కదా. కానీ దాంట్లో మరి ఆ రోజు తిన్నప్పుడు మాత్రం నాకు కడుపు నొప్పి రాలేదు. ఏం రాలేదు? కడుపు నొప్పి రాలేదు. మరి వారు ఎలా చేశారో ఏమో కానీ అలాగా ఈరోజు చాలామందికి అన్ని ప్రసంగాలు ఒకటే అనుకోకూడదు. ఉత్తమైనది ఏంటంటే ప్రభు పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. కానీ సెల్ ఫోన్ ఎదుటి కాదు, టీవీ ఎదుటి అసలే కాదు. ఈరోజు సోమరులందరికీ సాతాను గారు ఇచ్చిన లైవ్, హల్లెలూయా చెప్పండి. ఇంట్లో కూర్చొని లైవ్ చూసుకుంటున్నామన్నా అని వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇది సాతాను గారు మీకు ఇచ్చిన టూలు. మందిరముకి వెళ్ళి ప్రార్థించేంత ఉత్తమైనది వేరేమీ లేదు. హల్లెలూయా. మందిరముకి వెళ్ళి కరోనా సమయంలో కల్వరి చర్చి ఎప్పుడు మూయబడలేదండి. కల్వరి చర్చి కాదు, పెద్ద పెద్ద కెథీడ్రల్స్ కూడా మూయబడలేదు, తుఫాను వచ్చినా కూడా మూయబడలేదు. కానీ ఆ కరోనా సమయంలో దేవుడు మందిరం తలుపు వేసి ఎక్కడైనా మందిరం వచ్చి ప్రార్థన చేసుకుంటాడని చెప్పి వేటాడి చంపాడండి. మనకు తెలుసు కదా దుష్టుడు ఏ దుర్మార్గం పనిలేదు. ఎవరెవరు దేవుడి లిస్టులో ఉన్నాడని వాడు పాపాలన్నీ ఎన్నిసార్లు హెచ్చరించా వాళ్ళందరూ సమాధానం నేను చేశాను. అంటే ఎక్కడైనా మందిరానికి వచ్చి వాడు క్షమాపణ అడుగుతాడేమో అని దేవుడే. ఆయన అప్పుడే మర్చిపోతే అట్లా సెకండ్ వేవ్లో నేను వైజాగ్లో ఉన్నప్పుడు నా కళ్ళారా దృశ్యం చూసాం. కనీసం ఒక 20-25 వ్యాన్లు, అంబులెన్స్ వ్యాన్లు సమాధులు లోపలికి వెళ్తానికి స్థలం లేక. ఏమండి, అయ్యో, దేవుడు కూడా పగ తీర్చుకునేటప్పుడు దుష్టుని బతకనివ్వడండి. ఈ నీడ్స్ 100% రీజన్ వై యూ షుడ్ మేక్ యువర్ లైఫ్. నువ్వు దేవుడిని కోసం భయభక్తులు లేకపోతే ఏమండి, హాస్పిటల్లో మనం చూస్తుంటాం. ఎంతమంది హాస్పిటల్లో పనిచేస్తున్న చేతులు ఎత్తండి. ఒకళ్ళిద్దరు హాస్పిటల్ డెడ్ బాడీని ఏం చేస్తారండి? ఏం చేస్తారు? కోకోకోలా ఇస్తారా? ఏమంటే క్యాంటీన్ తీసుకెళ్ళి కాఫీ ఇప్పిస్తారా?
ఈ హాస్పిటల్ ఉన్నంత దయ్యాలు ఎక్కడ ఉండండి బాబు, జాగ్రత్తగా ఉండండి. అది హాంటెడ్ ప్లేస్. అది చచ్చిన మన చాలా వరకు 99% చాలా వరకు ఇది చచ్చిన ఆత్మలే. ఎక్కువ ప్రార్థనలో ఉండాలి అలాంటి వారికి. ఆ వ్యాధులు కానీ, ఆ జబ్బులు కానీ, భయంకరమైన ప్రజలు కానీ. ఏమండి, ఆ చనిపోయిన బాడీని ఏం చేస్తే చెప్పండి, గుడ్డలో వేసి. ఎప్పుడైనా వెళ్ళారు లోపలికి? ఆ సమాధిలో నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. లేకపోతే ఎలాగా? పాస్టర్ గారు తప్పదు కదా, పాస్టర్ గారితో గొడవ వేసుకోకూడదండి బాబు. పుట్టినప్పుడు ఆయనే, నీ పెళ్ళికి ప్రార్థన చేసి నీ తాళి ఇచ్చేది ఆయనే, చచ్చిపోయాక తండ్రి అక్యూ కుమారుడు అక్యూ మట్టి మట్టి అవును కాకని చేసేది ఆయనే. నువ్వు పాస్టర్ గారితో గొడవ వేసుకుంటే ఈ 3 కార్యక్రమం ముఖ్యమైన జీవితంలో ముఖ్యమైన ఎవడు చేస్తాడు? ఈ 3 కార్యక్రమం చేయని వాడు నా దృష్టిలో పాస్టరే కాదు అసలు. ఏమండి, కరోనా సమయంలో కూడా మరి అనేకమైన సమాధులు చేయాల్సి వచ్చింది. మరి తప్పదు కదండి. వాళ్ళ ఎంతో ప్రేమించాం, వారి కోసం ఎంతో ప్రార్థన చేసాం. వారు ఆయన మాతో ఉన్న అసిస్టెంట్ పాస్టర్స్ కూడా మాస్క్ వేసుకొని, ఆ గ్లౌస్ వేసుకొని, ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు రాకపోయినప్పటికీ ఆ డెడ్ బాడీ తీసుకువెళ్ళి సమాధి చేసిన రోజులు ఉన్నాయి. అలా నేను కాదు, మేము కాదు, చాలామంది పాస్టర్స్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి దయచేసి ఎవరో ఒకళ్ళిద్దరు పాస్టర్స్ చేసిన అందరిని అలాగా అపార్థం చేసుకోవద్దండి, అలా మాట్లాడద్దు. దేవుని సేవకులను విలువగాయించాను నేను. ఎందుకంటే నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఆ జీవితం నాకు తెలుసు. ఇదిగో ఈ 15 సంవత్సరాల సేవలో ఉన్న ఈ జీవితం ఏంటో కూడా నాకు తెలుసు. నిజం చెప్తున్నాను, ఆ జీవితం ఉన్నంత సుఖము ఎక్కడ ఉండదు. కాబట్టి సేవకుల్ని మనము అవమానించే రీతిగా మాట్లాడకూడదు, సేవకుల్ని హేళనపరచకూడదు. దేవుని సేవకులు మన క్షేమంని కోరేవారు. ఖచ్చితంగా ఈరోజు ఎంతోమంది సేవకులు మరి మాకు డయాసిస్లో చెప్పింది ఏంటంటే 20,000 మంది పాస్టర్స్ సౌత్ ఇండియాలో మాత్రమే కరోనా సమయంలో మరణించారని. 20,000 మంది పాస్టర్స్, అది ఎంతో పెద్ద నెంబర్. అది ఎంతోమంది పల్లెటూర్ల గ్రామములు మరణించారు. మరి ఆ బాకీ, ఆ లోటుని ఎవరు తీరుస్తారు చెప్పండి? మన ఎక్కడో ఒక వీడియో చూశాను, జర్మనీ కంట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాక్యం చెప్తుంది. అమ్మాయ్యా, చాలా సంతోషం వేసింది నాకు. ఏమండి, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దయ్యం వెళ్ళకూడదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాతానా పో అంటే ఏమంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాతానా, ఇంకా అది ఎక్కడ పోద్ది? ఏమండి, అప్పుడు యేసుప్రభు పాపం ఎందుకు అంత దూరం వచ్చి ఆ 12 మంది కుక్క తోక వంకర బుద్ధి ఉన్న వాళ్ళని తీసుకొని రుద్ది చివరికి సరిచేసి, మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్సు సువార్తని చెప్పి ప్రభువే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ చేసేసి శాటిలైట్లు పెట్టేసి, అది కాదు. మనుషులకి మనుషులే వాక్యం చెప్పాలి. అది దేవుని చిత్తం. దేవుడు దేవదూతలను కూడా పంపించలేదు. దేవుడు మానవ దారికి వచ్చి ఏమండి, తనని ఇష్టమైన వారి ప్రజలను తన రూపంలో చేయబడిన వారిని కోరుకొని మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని బాప్తిజం ఇవ్వండి అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. మరి వాక్యంలో మనం వెళ్దాం. దయచేసి దేవుని బిడ్డలారా, మీరు చాలామంది వాక్యమును చదువుతలేదు. బైబిల్ని మీరు క్రమంగా చదవాలి, డిసిప్లైన్డ్గా చదవాలి. మీరు చాలామంది మీ బైబిల్లో నాకు అర్థమైపోద్ది, మీరు బైబిల్ చదివి అండర్లైన్ చేసుకుంటారు, ఏం మనకు కనపడదు, అన్నీ ప్లెయిన్గా ఉన్నాయి. ఏమండి, మీ మొహాలు ప్లెయిన్గా ఉన్నాయి, మీ బైబిళ్ళు ప్లెయిన్గా ఉన్నాయి. దయచేసి బైబిల్ చదువుతున్న అబద్ధం ఆడేవాళ్ళు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మీరు బైబిల్ చదవకుండా చదివానన్నారంటే దేవుడు అలాంటి వారి నాలుకను తీసేసిన గాక. ఆమేన్. ఇంటికి తల కింద వచ్చేసుకుంటున్నారు. నేను ఇంకా చెప్పకపోతే కరెక్ట్ కాదు. మెసేజ్లు పెడుతున్నారు నాకు, మేము బైబిల్ చదివేసామన్నా అని. నేను అంత అర్రోని అనుకున్నారు చాలామంది. కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. ఓకే, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో యెహోషాపాతు యూదయ రాజు, ఆహాబు ఇశ్రాయేల్ రాజు. మనం చూసినట్టు ముందన్న అధ్యాయం చూసినట్లయితే ఆహాబు యుద్ధానికి వెళ్తాడు. ఎవరితో యుద్ధానికి వెళ్తాడు? అక్కడ చూసినట్లయితే అమోనీయులతో, సిరియా వారితో యుద్ధానికి వెళ్తాడు ఆయన. మన ఈ మాటలు మనం చదవాలంటే 17వ వచనం మనం చూస్తాం. అక్కడ దేవుడు తనని యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు తను అబద్ధ ప్రవక్తలు
400 మంది అబద్ధ ప్రవక్తలు తనకి వెళ్ళు నీకు దేవుడు విజయం ఇస్తాడు అని చెప్తాడు. కానీ అక్కడున్న మిఖాయి అనే ప్రవక్త అది దేవుని చిత్తము కాదు అన్నప్పుడు ఆ ప్రవక్తని కొట్టినవారు. ఆ మిఖాయి అనే ప్రవక్త ఎవరి శిష్యుడు తెలుసా? ఇతడు ఎలీషా శిష్యుడు. ఎలీషా ద్వారంగా సిద్ధపరచబడిన ఘనమైన వాడు, క్షమించండి, ఏలియా శిష్యుడు. ఏలియాతో పాటు మిఖాయి అనే సేవకుడు కూడా సిద్ధపరిచాడు. ఇది హిస్టరీలో ఉంది, మన బైబిల్లో కూడా ఉంది. కానీ దానికంటే మీరు బైబిల్ స్టడీ అనలైజ్ చేసినప్పుడు 5 మంది ప్రవక్తలు సిద్ధపరిచాడు ఏలి. కానీ ఎలీషా 2 అభిషేకం అడిగాడు కాబట్టి, 2 ఆత్మ అడిగాడు కాబట్టి తన ప్రధానమైన వాడిగా ఉన్నాడు. అప్పటికి అతను మనం చూసినట్లయితే అక్కడ ఎలీషా దేవుని సన్నిధికి వెళ్ళినట్లు అక్కడ తన జీవితం ముగించినట్టు చూస్తున్నాం. కానీ మిఖాయి చెప్తాడు ఆహాబుతో, నువ్వు నిశ్చయముగా మరణిస్తావు, నువ్వు తిరిగి రావని. దానికి ఆహాబు ఏమంటాడంటే, అక్కడ ఉన్నవారిని ఇతన్ని చెరలో పెట్టండి, నేను తిరిగి రాకపోతే ఇతన్ని హతం చేయండి అని. కానీ లెక్క ప్రకారము, దేవుడి చిత్త ప్రకారము సిరియన్ వారు ఆహాబ్ని చంపేశారు. కానీ ఇక్కడ జరిగింది, ఆహాబుతో పాటు యెహోషువపాతు కూడా యుద్ధానికి వెళ్ళాడు. యెహోషువ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు యెహోషువ దేవుడు స్పష్టంగా చెప్పాడు యెహోషువతో, ఏమనంటే నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు. ఇంకో మాట చూసి చెప్పాలంటే అది యెహోషువపాతు ఆలోచన, దేవుని సంపూర్ణమైన చిత్తం తెలుసుకోవాలని. యెహోషువపాతు ఒక దేవునికి భయపడే వ్యక్తి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తి అని చూస్తున్నాం. నేను ఒకసారి ఆ మాటని మనం చదువుకోవాలంటే అక్కడే మనం చూడగలుగుతున్నాం. 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దయచేసి ఒకసారి 3వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచాను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండెను. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉన్నతమైన స్థలములంటే ఇది యెరొబెయాము కట్టించాడు. అగైన్ దాను, బెతేల్ అని 2 స్థలములు మనం చూడగలుగుతున్నాం. వారు యెరూషలేముకి వెళ్లకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా తనే ఒక యాజకులని లేవీలను పెట్టి అక్కడ విగ్రహారాధనలో ప్రేరేపించిన ఒక మూర్ఖమైన స్థలము. అది దేవునికి విరోధంగా చేసినవి యెహోషువపాతు నాశనం చేశారు. వెరీ సింపుల్ అండి, మీకు నేను చాలా హిస్టరీ చెప్పేస్తున్నాను. ఇప్పుడే 42 మంది రాజుల్లో చెప్పాలంటే దావీదు, సొలొమోను మనం చెప్పలేము, ఎందుకంటే సొలొమోను అంతం సరైనది కాదు. ఇస్కియా కూడా మనం చెప్పలేము. ఇస్కియా ఏం చేశారు చెప్పండి? ఇస్కియా చేసిన పాపం తనకి ఉన్నవి అశ్షూరియా రాజుకి చూపించాడు. ఆ దేవుని కోప్పడ్డాడు, దేవుని సేవకుడు హెచ్చరించాడు, కానీ నీ సమయంలో నేను నాశనం చేయను, నీ కుమారుడు సమయం నాశనం చేస్తానన్నాడు. ఇంకొకటి యెహోషాపాతు. 4 రాజులు, 42 మందిలో బైబిల్ రాయబడి ఉంది వారి దేవునికి భయపడను, దేవుని మాటకు లోబడను. ఇట్స్ వెరీ సింపుల్ టు రిమెంబర్. సో యెహోషాపాతు మనం చూసినట్లే, యెహోషాపాతు అంతవరకు తను పైరూపమైన గంభీరతనమని, పైరూపమైన మనుషుల ప్రభావం ఎందు నమ్మిక ఉంచిన వ్యక్తి. తను ఆహాబు మరణిస్తుని చూసినప్పుడు ఇశ్రాయేలు రాజు లేకుండా వారు ఒక అనాథులుగా ఉంటాం దాన్ని గమనించినప్పుడు శత్రువులైన వారు మోయాబీలు, అమోనీయులు, మిననైట్స్ వీరు ముగ్గురు కలుసుకుని పెద్ద గుంపు. వీరు యూదా ప్రాంతం వారు చాలా చిన్నవారు. ఈ సదర్న్ ఇజ్రాయెల్ యూదయా అంటే వీరు చాలా చిన్న గుంపు. వీరు చాలా బలహీనమైన వారు, వీరికి శక్తి లేదు. కానీ యెహోషాపాతులో మనం గమనించింది ఏంటంటే తనలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడండి. చాలా ఒక మంచి గుణం. అది రాజులు జనరల్గా ప్రార్థన చేయరు. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థన చేశాడు, ఇష్కియా ప్రార్థన చేశాడు, యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఒక ప్రార్థించే వ్యక్తి
తన హృదయంలో ఉన్న ప్రతి భయములు, ప్రతి పోరాటం తెలుసుకుంటాడు. ఇక్కడ ఒక యుద్ధం, 3 దేశములు చిన్న ఊరైన యోదయ దగ్గరికి యుద్ధానికి వస్తున్నారు. వీరు ఊరు బయట యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈ సంగతి తెలుసుకున్న యెహోషాపాతు ఏమన్నాడంటే, దయచేసి 3వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఎట్లా విచారిస్తారు? యెహోవా యొద్ద విచారము చెప్పండి. ఎలా మీరు యెహోవా యొద్ద మీరు విచారిస్తే మీకు దేవుని చిత్తం తెలుసుకుంటారా? ఏమండి? ఉపవాసం అండి, ప్రార్థన చేసుకుని బైబిల్ నుంచి వాగ్దానం తీసుకోవాలి. తీసుకుంటే నీకు అర్థమవుతుందా? దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం? ఒకటి, మనం దేవుని ఆత్మతో నింపబడి ఉంటే దేవుని చిత్తం తెలుసుకుంటాం. 2, కొన్నిసార్లు చాలామంది దేవుని స్వరం వినంత ధన్యత లేనప్పటికీ వారు దేవుని ఉన్నప్పుడు కొన్ని విషయాలు, కొన్ని తీర్మానాలు చేయాల్సి వచ్చినప్పుడు వారి హృదయంలో గొప్ప సమాధానం ఉంటుంది. ఈ అనుభవం ఉండేది నాకు. ఒక విషయం నేను ముందుకు వెళ్ళాలంటే నాకు సమాధానం ఉంటేనే వెళ్తానండి, లేకపోతే నేను వెళ్ళను. నేను ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరితో కలిసి నేను ప్రయాణం చేయాలన్నా, వారి గురించి నాకు సమాధానం లేకపోతే నేను వెళ్ళను. నేను దేవుని చిత్తం అలా తెలుసుకుంటానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తానంటే నా హృదయంలో దేవుడిచ్చిన సంతోషంని, గలిబిలిని నేను పోగొట్టుకుంటానికి ఇష్టపడను. నేను ఉద్యోగం చేసినప్పటికీ కూడా, నేను అన్యులతో మాట్లాడినప్పుడు నాలో ఉన్న సమాధానం పోతుందండి. వారు నా జోక్స్ వేస్తారు, వారు మంచిగా పలకరిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంటికి వచ్చాక నాలో ఏదో ఒక విచారము, నాలో ఏదో ఒక ఆందోళన, నేనేదో దేవుని దృష్టిలో కొన్ని నా మాటల్లో, నా చూపుల్లో, నా ఆలోచన నేను తప్పిపోయానేమో అనే ఒక భయం, ఒక ఆందోళన నాకు కలుగుతుంటుంది. నేను గమనించేవాడిని. ఎప్పుడు ఈ లోకస్తులతో నడిచినప్పుడు, నేను ఈ లోకస్తులతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆ దేవుడిచ్చిన సమాధానం మనం కోల్పోతుంటాం. అది దేవుని చిత్తం కాదనమాట. అందుకే నా జీవిత యాత్రలో నేను చదువుకున్నప్పటికీ, నేను ఉద్యోగం చేసినప్పటికీ, నా యాత్రలో ఈరోజు ఒక్క వ్యక్తి కూడా లేరండి. నాకున్న బెస్ట్ స్నేహితులు ఎవరంటే, మొదట దేవుడు, 2వది నా భార్య, 3వది నా 3 పిల్లలు, దాని తర్వాత మీరందరూ. ఏమండి? లేకపోతే నాకు దేవుడు ఇచ్చిన కొంతమంది సేవకులు. ఆబ్వియస్లీ మా నాన్నగారు, మా సహోదరులు ఉంటారు. కానీ వారు ఈ రోజుల్లో వారికి దేవుడు అప్పచెప్పిన పనుల్లో బిజీగా ఉంటున్నారు. పర్వాలేదు, వి ఆల్ గ్రో. బట్ దేవుడు ఈరోజు మనకిచ్చిన సంఘం, మనకిచ్చిన బిడ్డలు, ఒక ఆత్మీయ విశ్వాసం మనం ఎదిగినప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండాలి తెలుసా? నీకు తోడైన ప్రార్థించేవారు, ప్రభు బల్లో పాలు పొందేవారు, వాక్యమును పఠించేవారు, పరిశుద్ధతను ప్రేమించేవారు. రారా సినిమా హాల్కి వెళ్దాం, వాడు నీ ఫ్రెండ్ కాదు, వాడు నీ శత్రువాడు. ఏమండి? దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలతో నడిచే అనుభవం ఉండాలి. చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కలిసి ప్రార్థన చేయాలి. పరిశుద్ధతను ప్రేమించేవారు ఉండే. యెహోషాపాతు జీవితంలో యెహోషాపాతు అనుకున్నాడు, నేను అన్ని రాజులతో నేను స్నేహం చేస్తే నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాను. కనీసం ఇజ్రాయెల్ ఊర్లో ఏముంది? మందిరం ఉంది. కనీసం ఆహాబుతో నేను స్నేహం చేస్తే నేను ఆత్మీయంగా ఎదుగుతానని. కానీ ఆహాబు దానికంటే భయంకరంగా ఉన్నాడు. బయలుదేవతలు, అసుర దేవతలను ఆరాధించి దేవుని పరిశుద్ధమైన మందిరముని విగ్రహారాధ నిలయముగా మార్చిన దుర్మార్గుడు అని చెప్పచ్చు. యెహోషాపాతు భయపడ్డాడు. ఇక్కడ ఒక కలవరం, ఇక్కడ ఒక ఆందోళన. ఏమని? రేపు మిమ్మల్ని చంపాలని 1000 మంది వస్తున్నారు అనుకోండి, 1000 ఎందుకు 1,00,000 మంది వస్తున్నారు అనుకోండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా నిన్ను ఆల్రెడీ రౌండ్ వేసేసారు. నేను ఏం చేస్తావు చెప్పండి? గొరపెట్టి నిద్రపోతావా? ఏమండి? స్విగ్గీలో, జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటావా? చివరి బిర్యానీలో నవ్వుకుంటుంటావా? సంతోషంగా ఉంటావా? యెహోషాపాతు ఎంత భయము, ఎంత ఆందోళన. తన బిడ్డలు, తన భార్య, తన రక్త సంబంధులు, తన దేశస్థులు, తనకున్న ఆస్తి శత్రువులు దోచుకోవాలని కొన్ని కిలోమీటర్ల దూరంగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. యెహోషువ జీవితంలో ఒక భయంకరమైన ఎదురు చూడిన పరిస్థితి కలిగింది. యెహోషువ ఏమంటున్నాడంట? మనము దేవునిని విచారిద్దాము. మన జీవితంలో ఏం చేయాలి అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మొదటగా మనకి ఎవరన్నా పెద్దోళ్ళు తెలుసా? ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా మనకు సహాయం చేసే బ్యాంకులు ఉన్నాయా?
ఎవరన్నా మనకు అప్పిప్పించేవారు ఉన్నారా? ఎవరన్నా మనకు పలుకుబడి ఉన్నారా? ఎవరన్నా మనకి గుద్దుబలం గుద్దేవాళ్ళు ఉన్నారా? కొట్టేవాళ్ళు ఉన్నారా? మన తోడుండే వాళ్ళు ఉన్నారా అని మనం ఏం చేస్తాం చెప్పండి, మన ఫోన్ అంతా వెతుకుతూనే ఉంటాం. చివరికి ఉన్న సమస్యను పెద్ద చేసేది ఎవర్రా బాబు అంటే వీళ్ళే. కానీ యెహోషాపాతు ఏం చేశాడు? యెహోషాపాతు ఒక రాజు అనుకుంటే తను ఐగుప్తుకి కానీ ఆ రోజుల్లో ఉన్న ఏమంటే తన మిత్రులు ఎవరినైనా సహాయం కోరచ్చు. కానీ తన ఆశ పుట్టింది, తనలో ఒక వాంఛ పుట్టింది, తనలో ఒక దేవుని మీద ఒక విశ్వాసం ఉన్న వ్యక్తి తను. దేవుడు ఏం చెప్తాడబ్బా ఈ పరిస్థితి గురించి, దేవుడు ఏమంటాడు? చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఈరోజు మనం చాలామందికి దేవుని మందిరంకి వచ్చి ఉన్నాం. మన హృదయంలో ప్రతి ఒక ప్రశ్నతో మనం వచ్చాం, ఒక పోరాటంతో వచ్చాం. చాలాసార్లు మీరు చాలామంది నన్ను ఎలా చేస్తారంటే, అన్న మీకు 3 ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఈ అమ్మాయిని చేసుకోను. ఆప్షన్ బి, ఈ అమ్మాయిని చేసుకోను. ఆప్షన్ సి, ఏ అమ్మాయిని చేసుకోకుండా ఉండాలా? నువ్వు నాకు ఆప్షన్లు ఇవ్వకూడదు. ఆప్షన్లు ఇస్తే నిశ్చితం అవుతుంది. ఏమండి, నేను చాలాసార్లు మీకు గమనించినట్లయితే మీకు చాలామంది నన్ను సలహా అడిగినప్పుడు దేవుని చిత్తం అడిగినప్పుడు నేను ఒక మాట అంటాను, ప్రార్థన చేద్దాం అంటాను. అంటే ఏంటి అర్థము? నాకు దేవుడు బయలుపరచలేదని అర్థం కదా? కాదు, నా దేవుడు చెప్పేస్తాను, మొహమే చెప్తాను మీకు. కానీ నీ చెప్తే మీరు దాన్ని తీసుకోరు, మీరు వినరు. ఈ నల్లగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలంటే వినరు. ఈ ఉద్యోగం మానే సేవకు వచ్చి, అమ్మో ఈయన ఉద్యోగం మానే సేవ రమ్మంటున్నాడు, అయ్యి బాబోయ్ నేను రాను బాబోయ్. ఏమండి, అందుకని ఏం చేయమంటే మీరు చెప్పండి, మేము ప్రార్థన చేసుకోమంటాను. ఎంతమంది చెప్పండి, చేయొద్దని చూద్దాం. ప్రార్థన చేద్దాం. ఎంతమంది కన్నా? చాలామంది కన్నా ఏం చేయత్తరే అంటే ఏంటి అర్థము? నీలో లోబడే మనసు లేదన్నమాట. ఎందుకు నీలో లోబడే మనసు లేదు? నీలో పాపం ఉందన్నమాట. ఒక వ్యక్తి చూడండి, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడండి. దేవుడు ఎప్పుడు నీ నోరుండి మాట్లాడేవాడిని, కళ్ళుని చూచేవాడిని, హృదయం గ్రహించేవాడని. మన జీవితంలో ఏ పరిస్థితి రాకముందే ఆయన తెలుసండి. దానికి పరిష్కారం ముందే సిద్ధపరచు. కానీ చాలాసార్లు మనం వినటానికి ఇష్టపడం తెలుసా మీకు? దానికి లోబడటానికి మనం ఇష్టపడం. మన జీవితంలో అనేక సార్లు మనకి ఇష్టమైనవే మనము దేవుని చెప్పాలని ఆశిస్తుంటాం. నేను చాలాసార్లు యూత్ మీటింగ్స్ పిలుస్తుంటారు. ఆ యూత్ మీటింగ్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. నన్ను ఫస్ట్ క్వశ్చన్ వేసేది ఏంటంటే, అప్పుడే భోజనాలు అయిపోతాయి. ఆ భోజనాలు మామూలుగా ఉండవు, మంచి కోడి బిర్యానీ ఉంటుంది కంపల్సరీ. ఇంకా తినేసాక మత్తు వస్తూ ఉంటుంది. ఇంక ఎవడకలేదు. ఫస్ట్ క్వశ్చన్, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? ఒకసారి నా బాగా గుర్తు, ఆకువీడిలో ఒక అబ్బాయి లేచాడు, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? ఇంక నేను ఆగలేక అడిగేశాను, బాబు నీ పేరేంటండి? నా పేరుని చెప్పలేను, మా పలానా పేరండి. ఏం చేస్తున్నాను? 9వ తరగతి చదువుతున్నాను అన్న. ఒక అమ్మాయిని ప్రేమించావా అంటున్నాడు. దేవుని చిత్తం అడిగాడంటేనే అమ్మాయిని ఇప్పుడు పెళ్లి ఇష్టపడ్డాడంటే, అమ్మాయి ప్రేమిస్తాం దేవుని చిత్తమా కాదా బయటపడ్డాడు బిడ్డ. ఇప్పుడు నేనేం చెప్పాలంటే ఆయనకి, నువ్వు ప్రేమించు అని చెప్పాలంట. నేను అడిగాను, నీకు అన్నవాడు పెడుతున్నాడు అయ్యా? మా నాన్న పెడుతున్నాడు. ఎక్కడ ఉన్నావు? మా నాన్న. నీకే గతి లేదు, నీకే ఒకరి మీద సహాయం ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని మీ ఆవిడని ఎక్కడ పోషిస్తావయ్యా? ఎందుకంటే తెలివి ఎక్కువైపోయింది. ఆయన పిల్లోడి కదా 18 years దాటేసిందంట. ఈరోజు పిల్లలు ఎంత స్పీడ్గా ఉన్నారు ఏమండి. మరి మా కాలంలో మాకు 18 కదా 19 అన్నప్పుడు సెక్స్ అంటే ఏంటో తెలిసేది కాదు, అంత అవగాహన ఉండేది కాదు మాకు. కానీ ఈరోజు పిల్లలు మైండ్ ఎంత, ఈ సినిమాలు, ఈ ప్రేమలు, దామలు. మొన్న ఎక్కడో ఒక చోటకి వెళ్ళానండి, ఒక స్తుతి గుడికి వెళ్ళాను. అక్కడ ఒక కాస్త లేడు వాడు 8వ తరగతి 7వ తరగతి ఒక అమ్మాయిని పట్టుకుని నా గర్ల్ ఫ్రెండ్ని చెప్తున్నాడు. వాడు నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఏమండి, అయ్యో దేవా అనుకున్న మనసులో. ఈ లోహం ఎంత పాడైపోయిందో ఈరోజు. చూడండి దేవుని బిడ్డలారా, యెహోషాపాతు తన జీవితంలో దేవుని చిత్తం ఏంటి, నా దేవుడు నన్ను ఎలా జీవించాలని ఆశిస్తున్నాడు, నేను ఏ తీర్మానం చేసినా అది నా ప్రభువుకి ఇష్టంగా ఉండాలి అనే మనసు ఉందని, తనలో ఆతృత ఉంది. ఎందుకంటే మికాయి అనే ప్రవక్తని పిలిపించింది కూడా ఆయనే, దేవుని చిత్తం అడిగి కూడా ఆయనే. కానీ ఆయనలో ఆ దేవుని చిత్తం తెలుసుకో, నా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి.
ఉండాలి. ఆ మనసు చూడండి, ఆయన రాజు, అయినా ఒక యూదయ ప్రాంతానికి రాజు. వెంటనే అక్కడున్న అధికారులు చెప్పి, రే మన దగ్గర ఎన్ని కత్తులు ఉన్నాయి చూడు, ఎన్ని ఈటలు ఉన్నాయి చూడు, మనం యుద్ధాన్ని కొట్టాలి, ఇది ప్లాన్, ఇది స్ట్రాటజీ అని మాట్లాడచ్చు. అలాగే మాట్లాడుతుంది తను. ఆ సమస్య వచ్చిన వెంటనే అక్కడ దేవుని చిత్తము మనం తెలుసుకుందామని అక్కడితో ఆపలేదు. ఏమన్నాడంటే, మన యూదయ అంతా ఉపవాసం ఉందాం, ఇది ఉపవాసం ఉండే అని ప్రకటించే బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. అతను ఎజ్రా, యోనా ప్రవక్త చేసే పని చేస్తున్నాడు. ఈయన రాజు అయినప్పటికీ ఈయన ఏమంటున్నాడు, యూదా ప్రాంతంలో ఉన్న వారందరినీ మనం ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. ఇది సామాన్యమైన మాట కాదు, ఇది ఒక రాజు పలికే మాట కాదు. ఇది దావీదు ఎప్పుడు అనలేదు ఈ మాట, సొలొమోను ఎప్పుడు అనలేదు ఈ మాట, ఘనమైన రాజులు చరిత్రలో మనం చూస్తే ఎక్కడ అనలేదు. కానీ యెహోషాపాతు అంటున్నాడు ఈ మాట, ఏమంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం, నినివే పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పాక వారు ఉపవాసం ఉన్నారు. కానీ నాశనం అవ్వకముందే, దేవుడు ఇంకా చెప్పకముందే ఈ యెహోషాపాతు ఏమంటున్నాడంటే, మనం ఎక్కడో పాపం చేశాము, మనం ఎక్కడో అవిధేయత చేశాము, శత్రువులు మన హతం చేయాలని మన తలుపు ఎదుట నిలిచి ఉన్నారు, ఏ విషయంలో మన చూడండి, సెల్ఫ్ అనాలిసిస్. ఆ వ్యక్తి చూడండి ఎంత ఎందుకు ఈ శోధన వచ్చింది, ఎందుకు ఈ భయం నాకు కలిగింది, ఎందుకు నా జీవితంలో ఈ ఒత్తిడి స్థితిలో నేను ఉన్నాను. శోధన అయిపోయాక, పోరాటం ద్వారంగా వెళ్ళిపోయాక, గాయాలు తలిగాక కాదు, కలక్క ముందే యెహోషాపాతు తన ఆత్మీయ స్థితిని పరీక్షించుకుంటున్నాడు. తనతో ఉన్నవారిని ప్రార్థిద్దామంటున్నాడు. మనం ఉపవాసం ఉందాం. ఉపవాసము అనేది అది దుఃఖానికి, వారు చేసిన అవిధేయతలు ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ, తగ్గించుకుంటూ, దేవుని కృపను, దేవుని కనికరమును, దేవుని సహాయమును ఎదురు చూసేవారుగా ఉన్నారు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాయి, మరి ఎన్ని రోజులు మనకు తెలియదు. కానీ అక్కడ చాలా ఒక ప్రత్యేకమైన విశేషత జరిగిందండి. 4వ వచనం చూస్తే అర్థమవుతుంది, చూడండి ఒకసారి చదవండి. సహాయమును వేడుకొనుటకై కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, మా పితరుల జాగ్రత్తగా ఇక్కడ యెహోషాపాతు రాజు. యెహోషాపాతు కావాలంటే వెళ్ళి మందిరం లోపలికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. కానీ మందిరం లోపలికి ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళకూడదు. ఒకవేళ మందిరం లోపలికి వెళ్ళి రాజు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు పాత నిబంధనలో. అతని పేరు ఏంటో చెప్పని చూద్దాం. ఉజియా, కరెక్ట్. ఏమండి, దేవుని సన్నిధి మందిరం, నువ్వు రాజు అయిన మాత్రం, నువ్వు రాజు అయితే, నువ్వు అధికారి అయితే, నీవు యాజకుడు లేకపోతే లేవి ఒకటే కాదు, ఎంతైనా దేవుని కోసం సమస్తం వదిలివేసి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు, దేవా నీ కోసం నేను జీవిస్తున్నాను అని తన ప్రభు కోసం యథార్థంగా బ్రతికే సేవకుడు, ఉద్యోగములు చేసుకుంటూ వ్యాపారములు చేసుకుంటూ నేను కూడా సేవకుని చెప్పుకునే ఇద్దరు దేవుని దృష్టిలో ఒకరి కాదు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. యెహోషాపాతు కావాలంటే మందిరం లోపలికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలేదు. తను మాత్రం కాదు, పెద్దవారి నుంచి చిన్నవారి నుంచి ఏమని ఎర్రటి ఎండలో ఆ దేవుని సన్నిధి, దేవుని మందిరం, మీరు యెరూషలేము మందిరం చూస్తే మీకు అవగాహన కలుగుతుంది. అక్కడ కోర్ట్స్ అంటాం, ద టెంపుల్ కోర్ట్స్. ఆ ప్రత్యక్ష గుడారము బయట ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలం దగ్గరే ప్రజలు ఉండాలి. యాజకుడు దినానికి ముమ్మారు ప్రార్థిస్తాడు, ముమ్మారు బలులిస్తాడు. ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు, బయటికి రాకపోతే అయిపోయింది, కథ ఓవర్, ఫినిష్. ఆ సమయంలో దేవుడు మన బైబిల్లో మనం చూస్తున్నాం, యోహాను లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు తనతో దర్శనముతో దేవదూత గబ్రియేలు మాట్లాడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ యెహోషాపాతు మందిరం లోపలికి వెళ్తానికి కూడా, దేవుని సన్నిధిలో వెళ్తానికి కూడా నేను అర్హును కాను. ఈరోజు మన క్రైస్తవ మందిరంలో ఏం జరుగుతుందండి? నాకు కుర్చీ వేయలేదు. నేను ఒకసారి ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్తే ఆ ఊరిలో కనీసం 10 ఫ్యాన్లు ఉన్నాయి. ఆ 10 ఫ్యాన్ల చుట్టూ ఒక్కొక్క రెక్కకి మీద పేర్లు ఉన్నాయి. సుబ్బయ్య, వెంకటమ్మ,
కుప్పయ్యా. మా అంతలో మీటింగ్ జరుగుతుంటే ఒక ఆమె లే నా ఫ్యాను అని తరుగుతుంది. ఓరే నాయన, కొంత కుర్చీలు స్టీల్ కుర్చీలు మీద పేర్లు ఉంటాయి. దేవుడికి ఇస్తే అదేదో మా కుర్చీ మేమిచ్చాము అని విర్రవిగుతుంటారు. ఏమండి, ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతు నేను రాజుని, నేను అధికారిని అంటలేదు. తను దేవుని మందిరము బయట నిలచి దట్ షోస్ హిస్ హంబుల్నెస్. దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, ఉపవాసముతో కన్నీటితో తగ్గించుకుంటున్నాడు. తన మాత్రమే కాదు, అధికారులు, వారి భార్యలు, వారి పిల్లలు, పసి పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో నిలిచి. ఏమండి, ప్రార్థన చేయంటే ఈరోజు అండి మన క్రైస్తవ లోకంలో నేను ఎంతోమంది అధికారులు నాకు తెలుసండి, వారి పేర్లను ఎందుకులే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం రాదు సార్, ప్రార్థన రాదు. నాకు అర్థమే కాదు. అయ్యా నువ్వు పుట్టకతో ఒక ఆయన అన్నాడు, మా నాన్నగారు పాస్టర్ గారండి, మా తాతగారు బిషప్ గారండి, అంతా దేవుని ఆశీర్వాదాలండి, నేను ఈ సివిల్స్ క్లియర్ చేసి ఐఏఎస్ అయ్యానండి అన్నాడు. సరే బ్రదర్ ప్రార్థన చేయండి అన్న. నాకు ప్రార్థన రాదన్నాడు. ఓరనైనా వేస్ట్ అయిపోయిందే అనుకున్నా మనసులో. ఏంటి నీ లైఫ్? ఏమండి, అధికారులు ప్రార్థన చేస్తారండి చర్చిలో? అధికారులు ప్రార్థన చేయరు. రోజు అధికారులు ప్రార్థన రాదు. ప్రార్థన ఎవరితో చేస్తారు మందిరంలో? నేను చూస్తానండి, నిరుపేదలు చేస్తారండి. చదువుకున్న వాళ్ళు ప్రార్థన చేయమంటే ఏమైందిరా, పాట పాడుకున్నానైనా. ఏమండి, ఫ్యాషన్ అది ఏడవచ్చు కదా, ఏడవరు. ఏమండి, చదువుకున్నవారు ఘనులు దేవుని సన్నిధిలో తగ్గించుకోలేరు. అయ్యగారు వస్తే దండ వేయాలి, అయ్యగారు వస్తే సాల్వ వేయాలి, అయ్యగారికి ఉంగరం వేయాలి. ఏంటో అండి ఈరోజు ఇంత భయంకరమైపోయింది. యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ రెస్పెక్ట్. నేను రాజుని రా, నా కుర్చీ వేయండి రా అంటలేదు. దేవుని సన్నిధిలో నేను నిలబడతాను, ఎవడు కూర్చోకూడదు, అందరు నిలబడండి. మనం దేవుని ఎదుట నిలబడి ఉన్నాము. ఆ మనసు చూడండి, హానరింగ్ గాడ్. నా కుమారుడి పేరు, చిన్న కుమారుడి పేరు కింగ్ సాలమన్ పెట్టాను. సాలమన్ రాజు తెలుగులో. అది ముందు తీసుకొచ్చి పెట్టాను. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను ఏమంటే అందరూ పుట్టాక కింగ్ అవుతారు, నేను పుట్టకముందు కింగ్ అయిపోయాడు అన్నారు. ఏమో వీడికి గర్వం వస్తుందేమో అని వాడికి ఎప్పుడు చెప్తుంటా, రే నువ్వు కింగ్ రా, జీసస్ ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెప్తుంటా. నేను కింగ్ను మాత్రమే, మై జీసస్ ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెప్పాలి నువ్వు ప్రసంగం ముందని. ఏమండి, ఎప్పుడు మళ్ళీ గర్వం వచ్చేస్తుందేమో, అహంభావం వచ్చేస్తుందేమో. యెహోషాపాతులో అదీన మనస్సు. అక్కడ తను ప్రార్థిస్తున్నాడు చూడండి. ఆ ప్రార్థన మీకు చెప్తే చాలా బాగుంటుంది. సమయం అయిపోయింది, అయినప్పటికీ ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది కాబట్టి కొంచెం సమయం నేను తీసుకుంటాను. ఆ ప్రార్థన ఒకసారి చూద్దాం. ఫస్ట్ తన స్టాండ్స్ చూడండి. ఆ ఫస్ట్ 6వ వచనం చదవండి. యా, మా పితరులు దేవా, అదే మీరు చాలా మంది ప్రార్థన చేయమని నా బతికే ఎందుకు ప్రభు ఎట్లా అయిపోయింది. స్టార్టింగే ఓరన్నా కనీసం ఇంట్రడక్షన్ కానీ ఇంట్రడ్యూసింగ్ కానీ కామన్ కర్టెసీ ఏం లేదు. ఏం బతికే ఏందా, దేవుడికి రెవరెన్స్ ఇవ్వాలి. ఆయన అసలు ఎలా లార్డ్, ద గాడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, యు ఆర్ నాట్ ద గాడ్ హూ ఇస్ ఇన్ హెవెన్. బాబా పరలోకములో ఉన్న దేవుడు నువ్వే కదా, నా పితరుల దేవుడు నువ్వే కదా. ఆ కఠినమైన సమయంలో తన శత్రువులు చుట్టుముట్టుకున్నప్పటికీ ఏంటో అయోమయంగా ఉన్న స్థితిలో అక్కడ ఏడుస్తలేదు, కేకలేస్తలేదు, ఆందోళన పడతలేదు. నువ్వే కదా మా దేవుడివి, నువ్వే కదా బలము శక్తి, నీవే కదా సర్వ దేశములు లోకములు ఏలు. అక్కడ చూడండి మాట్లాడుతున్నాడు దేవుడి గొప్పతనం. ఆ దావీదు ఆ గొలియాతు ఎదుట మాట్లాడుతున్నాడు దేవుని గొప్పతనం. ఆ ఎర్ర సముద్రం ఎదుట మాట్లాడుతున్నారు ఇశ్రాయేలు దేవుని గొప్పతనం. చక్కగా అంటున్నారు, ఎర్ర సముద్రం ముందు మాట్లాడారు ఇశ్రాయేలు దేవుని గొప్పతనం. ఏమండి, మోషే కూడా
మనలాంటి ఎందుకో ముందు ఆయన పారిపోయాడు. ఆయన బ్రహ్మగా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి తెలుసు అంత మోసే దేవుడు రే కరెక్టేరా అని క్లాస్ స్పీకర్. సరే ప్రభా డన్ ప్రభా, ఇంతే కదా ప్రభా, ఎత్తేస్తారు ప్రభా అన్నాడు. అంతే లేక వాళ్ళు మాట్లాడి అంత మర్చిపోయాడు. ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా కొంతమంది ఉంటారు సేవకుని టెన్షన్ చేసి పడేస్తారు, ఏమన్నా ఆ కాపరిని టెన్షన్ చేసేస్తారు, ఒత్తిడి గలుగు చేస్తారు సీరియస్గా. అంటే వాళ్ళు సరిగా ఉండరు ఆత్మీయ జీవితంలో. దేవుని సేవకులని సమాధానంగా దేవుడి నుంచి అప్పచెప్పిన పనిని చేయనివ్వరండి. కుక్క తోక వంకరలాగా మాకు సమాధులు లేవా, మాకు చికెన్ బిర్యానీ లేవా, మేము ఎంత గ్రేట్ ఫెలోస్ మేము, వాడు కొట్టినా, వాడు ఉమ్మి వేసినా, వాడు గుద్దినా తన్నినా వాడు కాళ్ళు పడి ఉంటాం, ఇవి తీసుకొచ్చావు మమ్మల్ని ఎర్ర సముద్రానికి, ఓయ్ మోసే. నోరేనండి, నేనైతే మాత్రం ప్రభా వీళ్ళు నోరు ముందు క్లోజ్ చేసి పడే ప్రభా. ఎలీషా ప్రార్థించినట్టు ఏమండి వాళ్ళ కళ్ళన్నీ పోయినాయంటే ఆశ్చర్య కళ్ళు, అలాగే వీళ్ళ నోర్లన్నీ ప్రభా యేసు నామములో ఆమేన్ పడిపోయిన గాక. ఇంకా 40 సంవత్సరాలు తెరవకుండా అందరూ వెళ్ళిపోయి ఉండేవారు గొడవ లేకుండా. ఏమండి పాప మోసే గారు కాబట్టి మిక్కిలి సహనం కలిగి ఉన్నవాడు కాబట్టి ప్రభా ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రభా. చేతిలో ఏముందేవాడు మర్చిపోయాడు మోసే. కొంతసేపు మోసేకే గిరగిర తిరిగింది. 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయినప్పటికీ, కఠినమైన ట్రైనింగ్ అయినప్పటికీ ఏమండి అయ్యో చూసారా సనుగుడు ఎంత భయంకరమైనది. సనుగుడు మనల్ని దేవుని చిత్తం నుంచి ఎలా తొలగిస్తా చూసారా. కానీ యెహోషాపాతు చూడండి, తను చేసే ప్రార్థన చూడండి, తన దేవుని మీద నా విశ్వాసం చూడండి, దేవుడు అంటే ఆ ప్రేమ చూడండి. ఆయన అంత మాత్రం అందరితో ఆపుతలేదు. ఇతడు దేవుని వాక్యం చదివినవాడు. చూడండి దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన మీరు బైబిల్ చదువుతారులే అర్థమైపోతుంది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఈయన ప్రభా నువ్వు మా పితరులకు ఇవ్వలేదా, అబ్రహాము నీ స్నేహితుడు కాదా, మేము ఈ మార్గం నుంచి వచ్చాము కదా, ఈ మార్గం నుంచి వచ్చావు కదా, ఈ వాగ్దాన భూమి మాకు ఇచ్చి ఉన్నావు కదా. పాపా అంటే లుక్ అండ్ కార్నర్. అసలు ఏం చెప్పండి, ఎవరైనా సరే ఈరోజు నీకు మొత్తం నువ్వు సీఎం అయిపోయావు అనుకో, తెలంగాణ సీఎం ఏమని కిరణ్ గారు అయిపోయారనుకో, అసలు బైబిల్ చదువుతారైనా మామూలుగానే బైబిల్ చదవరు. ఇంకా అప్పుడు నాన్న ఎంత బిజీగా ఉంటామన్నా. అసలు ఈ యెహోషాపాతు ఏం చేస్తాడు, పొద్దున్న లేస్తే దేవుని వాక్యంని చదువుతున్నాడు. అందరు చదివేంత ధన్యత ఉండదు. అది అవి మందిరంలో ఉంటాయి, ఆ మందిరంలో వారు రాసిన ఆ స్క్రాల్స్లు ఉంటాయి. అది కూడా ఇంటికి తీసుకొని చదువుకోకూడదు, అక్కడే చదవాలి. అక్కడ బయట ఉంటుంది, బయట చదివించుకోవాలి కావాలంటే. ఏమండి అంటే ఇతడు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల తన మనసు ఎంత కేటాయించాడు చూడండి. అసలు ఓర్ని రావండి ఆశీర్వాదాలు, ఓర్ని నువ్వు అప్పుడు అవ్వవు. నువ్వు దేవుని ప్రేమించకుండా, దేవుని మందిరమును ప్రేమించకుండా, దేవుని వాక్యమును నువ్వు ధ్యానించకుండా నువ్వు ఎలాగ దేవుని మనసును అర్థం చేసుకుంటావు, నువ్వు ఎలాగ దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటావు? ఇతనిలో ఇంత విశ్వాసం, ఇతడిలో ఇంత దేవుని మీద ఇంత ఒక ఖచ్చితమైన నమ్మకము, ఇంత దేవుని మీద ఇంత ఏమంటే ఒక మూఢ నమ్మకము. అతను కత్తి పట్టుకోలేదు, అతను దేవుణ్ణి పట్టుకుంటున్నాడు. ఎందుకు ఇంత విశ్వాసం అంటే తన మనసంతా దేవుని మీద నిలిచి ఉంచాడు కాబట్టి, దేవుని వాక్యముతో తన గుండెను నింపుకున్నాడు కాబట్టి, గతములో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు గ్రహించుకున్నాడు కాబట్టి, లేఖనములు బాగా దీక్షణంగా దీర్ఘంగా లేకపోతే తీరిగ్గా దాన్ని పరీక్షించి చదివి ధ్యానించి దాంట్లో ఉన్న శక్తిని, దాంట్లో ఉన్న విశ్వాసమును పొందుకున్నాడు కాబట్టి, నా ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, నా ఇశ్రాయేలు దేవుడు కునకడు, నా ఇశ్రాయేలు దేవుడు ఏమండి వదిలిపెట్టాడు. అక్కడ అంతతో కాదండి, అక్కడ ఏమన్నాడు చూడు, నువ్వు మందిరం కట్టించావు కదా, ఇక్కడ నువ్వు అన్నావు కదా, ఈ మందిరంలో సొలొమోను మర్చిపోయాడు. ఆ ప్రార్థన సొలొమోను మర్చిపోయాడు. అరే నేను ప్రార్థిస్తే నేను రక్షిస్తాన సంగతి మర్చిపోయారు. దాని ముందున్న రాజును మర్చిపోయారు, ఆహాబు మర్చిపోయాడు. కానీ యెహోషాపాతు మరవలేదు. కారణం ఏంటంటే తను లేఖనములు ప్రతిరోజు ధ్యానించేవాడుగా, ఆ లేఖనములని హృదయములు దాచిపెట్టుకునేవాడుగా ఉన్నాడుగా. దేవుని వాక్యమును చదువువాడుగా ఉన్నావా? అక్కడ చూసినట్లయితే ఈజ్ ఓన్లీ గివింగ్ వన్ రీజన్. యెహోషాపాతు ఒకే ఒక కారణం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవ ఈ మందిరంకి వచ్చి ప్రార్థిస్తే నువ్వు వింటానన్నావు కదా, అందుకే విన్నాయా. ఏదో నేను రాజుని కాదు, నేను మీ మీద తగ్గించుకున్నామని కాదు, మీ మీద ఉపవాసం ఉండి ఓ ప్రభా అన్నం కాదు, ఇవన్నీ కాదు నాయనా. ఈ మందిరంలో నువ్వు నిబంధన చేసావు కదా,
నేను మానవుని కాదు, నేను దేవుణ్ణి, నేను మాట ఇస్తే ఆ మాట నెరవేరుస్తానని నువ్వు నిబంధన చేశావు కదా. ఆ నిబంధన ప్రకారము తండ్రి, నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం ఆకాశం భూమి అయినా గతించిన కానీ నా మాటలు గతించవని ఒక నీతిపరుడు నువ్వు కదా. మేము అవిధేయులమే కదా, మేము అపనమ్మకస్తులము కదా, నువ్వు యథార్థపరుడువి కదా, నువ్వు మంచివాడువి కదా అని ఆ లేఖనములు పరీక్షించి పరిశోధించిన యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఒకటే అంటున్నాడు, ప్రభా, 2 మాటలు అక్కడ చాలా ముఖ్యమైన మాటలు మనం చూస్తున్నాం. అతను ఏమంటున్నాడంటే, మా ప్రార్థన విను, రెండోది మమ్మల్ని కాపాడు. హియర్ us and save us. మా ప్రార్థన విను తండ్రి, మమ్మల్ని కాపాడేయా. మన ఎంత ఒక గొప్ప విశ్వాసం. నీకుందా ఆ విశ్వాసం? నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు నీకు తెలుసు. పొద్దున లేస్తే సాయంకాలం వరకు నువ్వు వెళ్తున్న మార్గము నీకు తెలుసు, ఎంత ప్రయాస పెడుతున్నావో తెలుసు. కానీ దేవుని వైపు చేతులు చాచుతున్నావా? యెహోషాపాతు వలె ఉపవాసముతో కన్నీటితో, అరే నేను దేవుని మందిరంకు 40 దినములు వస్తాయి, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తే నా జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన అని విశ్వాసం నీలో ఉందా? లేదు. 40 రోజులు కష్టపడి వ్యాపారం చేసావు, 40 సంవత్సరాలు కష్టపడ్డావు, 40 సంవత్సరాల మీద మిలిగింది ఏంటంటే అప్పుడే. కానీ యెహోషాపాతులో ఉన్న ఆ దేవుని పట్ల ప్రేమ చూడండి. ఒక్కటి దేవుని నమ్మితే అండి ఆ వ్యక్తిని ఎవరు కదిలించాడండి. నేను మళ్ళీ చెప్తే జాతమైన ఒక మనిషి తను దేవుని వైపే చూస్తున్నాడు అనుకోండి, మీకు చెప్తున్నా వెరీ సింపుల్, దేవుని మాత్రం ఆ మనిషిని మనం తల్ల ఒక్క ఎంట్రుకు కూడా లాగలేము. నరకంలో సాతానులన్నీ దిగొచ్చినా నిలబడినా కూడా అస్సలు ఏమి చేయలేము. ఎందుకంటే ఆయన మనసంతా దేవుని మీద ఉంది కాబట్టి. ఏ మనసు అయితే దేవుని మీద ఆనుకునో అతనికి పూర్తి శాంతి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదవండి, దయచేసి చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవరి మనసు నీ మీద ఆనుకునను వారికి నువ్వు పూర్ణ శాంతి. యోషువ మనసంతా ఎవరి మీద ఆనుకుని ఉంది? యోషువ మనసంతా ఎవరి మీద ఉంది? నా దేవుడు. అంతటితో ఆపలేదు. ఇక చూడండి, దాని ద్వారా చెప్తున్నాడు. 10వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. దేవా, ఈ అమోనీయులు, ఈ మోయాబీలు, దేవా నువ్వు ఇచ్చిన వీరు దేవా మమ్మల్ని ఆటంకపరుస్తున్నారయ్యా, మాకు యుద్ధానికి వచ్చారయ్యా. ఆ చివరి వచ్చిన ఒకసారి చదవండి, 12వ వచనం చదవండి. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. యూదా వారందరూ తమ శిశువులతోను కాదు 12 అంతే ఉందా? మా నేత్రము నీ వైపు ఉంది లేదా ఇంగ్లీష్లో? తోచదు. కానీ మై ఐస్ ఆర్ ఆన్ యూ లార్డ్. ఏమో ఈరోజు వచ్చావు, అప్పులతో వచ్చావు, జబ్బులతో వచ్చావు, సమస్యలతో వచ్చావు, పోరాటాలతో వచ్చావు, ఏదేదో ప్లాన్ చేసుకుంటున్నావు, దేవుని మందిరానికి వచ్చుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నావు. ఇంకేం చెప్పాలి? నిన్ను చెప్పించి కొట్టాలి. ఏమండి, ఒక ఆయన వచ్చాడు చర్చికి, ఫోన్ చూస్తున్నాను, హౌ టు ఫిక్స్ మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గూగుల్ చేస్తున్నాడు చర్చిలో కూర్చొని. చూడండి, నీ సమస్య నువ్వు తీర్చుకోలేవు. నీ పోరాటములు మనకు చూడండి, గాడ్ ఇస్ సో గ్రేట్. ఫక్ట్ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నీ సమస్యలను మించిన ఘనమైన వాడు. హల్లెలూయా. ఆశ్చర్యం. మన ప్రభుకి ఇంకో పేరు ఉంటుందండి, నాకు చాలా ఇష్టం. యెషయా గ్రంథం 6 ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు. అసలు ఆశ్చర్యం ఎప్పుడు ఈ మాట అంటాను సార్ అంటే, అక్కడ సమస్య బహుభయంకరంగా ఉండాలి. బహుభయంకరంగా ఉంటేనే అది ఆశ్చర్యంగా అవుతుంది. అంతేనా లేదా? ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఐగుప్తు వారు వెంటాడు, ఆ సిచ్యువేషన్ చూడండి ఎంత కఠినంగా ఉంది. కానీ ఆ పరిస్థితిని ఆశ్చర్యపరిచేవాడు ఎవరైనా అంటే, కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో కొన్నిసార్లు మన అవిధేయతల వల్ల, మన పొరపాట్ల వల్ల మనము భయంకరమైన గుంటల్లో దూరిపోతామండి. కానీ ఒకటి మర్చిపోకూడదు, మన దేవుడు ఆశ్చర్యమైన కరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు.
ఏమంటే నిర్గమాకాండ 34:10 మాట ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు, ఎప్పటికీ లేట్ అయిపోయింది మనకి సర్వీస్. ఏమంటే అక్కడ చూసినట్లయితే దేవుడు భయంకరమైన కార్యములను మీ మధ్య నేను చేస్తానన్న. ఏమంటే ఆసమ్ థింగ్స్, దేవుడు చేయబోయే కార్యములు భయంకరమైనవి. హల్లెలూయా. చూడండి అక్కడ చూసినట్టు యెహోషాపాతు మాట అంటాడు చివరిగా, చాలా మంచి మాట. అసలు యెహోషాపాతు ఎలాగ ఈయనకి ఇంత మంచి ప్రార్థన వచ్చిందో, ఖచ్చితంగా మాత్రం ఈ ప్రార్థన మాత్రం ఫస్ట్ టైం చేసేవాళ్ళు రాదు. ఇది దేవునితో నడిచిన వారు, దేవుని ప్రేమను, దేవుని గొప్పతనముని, దేవుని శక్తి, దేవునితో నడిచిన వారు చేసే ప్రార్థన. ఎంత క్లుప్తమైన ప్రార్థన. గట్టిగా మనం చదివితే ఒక నిమిషం కూడా సరిపోదు, కానీ మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన. వ్యర్థమైన మాటలు లేవు, అనవసరమైన సలహాలు లేవు. అక్కడ ఒకటే అంటాడు తను ముగించి, తండ్రి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు నాయన, ఏమో నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఏమే అని నీ భార్య చెప్తుంటావు, నీ భర్తకు చెప్తావు, నీ మేనేజర్ చెప్తావు, మనుషులు చెప్తావు. కానీ ఈయనేమంటున్నాడు, అయ్యా మాకేం చేయాలో అర్థం కావట్లేదు నాయన. ఏమండి ఆడ ఇంకో మాట అంటే ఇంగ్లీష్ బైబిల్ ఉంది, బట్ అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ, మా నేత్రములు నీ వైపు మాత్రమే ఉంది. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి, అసలు ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అది. నా నేత్రములు నిన్నే చూస్తున్నానయ్యా, మనుషుల్ని చూస్తలేదు ప్రభా, లోకం వైపు చూస్తలేదయ్యా, నా స్నేహితులు, నా కుటుంబం కాదయ్యా, నా బంధుమిత్రులు కాదయ్యా, నీ వైపు మాత్రమే నేను చూస్తున్నాను స్వామి. కీర్తనలు 123, కీర్తనలు 123 3వ వచనం ఒకసారి చదవండి. సామ్స్ 123 క్షమించండి 2వ వచనం చదవండి. దాసుని కన్నులు, లేకపోతే మొదటి నుంచి చదవండి ఇంకా బాగుంటుంది. ఆకాశమెందు ఆసీనమైన వాడా, నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను. దాసుని కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమాని చేతుల తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మన కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచిద్దాం. అబ్బా ఎంత మంచి మాట. ఏమంటే ఒక బానిస, ఆ బానిస తన నేత్రములంతా కూడా ఆ యజమానిరాలు లేదా యజమానుడు ఇట్లా చేతులు ఇట్లా ఏమంటాడు, తన చేతుల వైపే చూస్తుందంట, తన చేతుల వైపే చూస్తాడంట. అలాగా నువ్వు ఎవరి చేతుల వైపు చూడాలి? నువ్వు ఎవరి వైపు చూడాలి? నువ్వు ఎవరిని చూడాలి? నిన్ను రూపించిన నీ దేవుని చూడాలి, నీకు ప్రాణం ఇచ్చిన ప్రభువును చూడాలి. ఎందుకు? నీ సమస్యలన్నింటికి నీ భర్తే కారణం అంటవేంటి? నీ సమస్యలన్నింటికి నీ భార్య కారణం అంటవేంటి? నీ బాధలన్నింటికి నీ తల్లిదండ్రులే కారణం అంటవేంటి? నీ వేదనలన్నింటికి ఏమండి ఎదురింటి వారు లేదా పక్కింటి వారు లేకపోతే వారు వీరు నిందిస్తావేంటి? లేకపోతే నిన్ను నిందించుకుంటావేంటి? నీకు సహాయం కావాలంటే నువ్వు నాశనం చేసుకోవడం మర్చిపోవద్దు. నువ్వు దాసుడివి, దాసురాలవి, ప్రభు యజమానుడు, ఆయన సింహాసనం పరలోకములో ఉన్నది. శూన్యమును చేసిన వాడు, సృష్టిని చేసిన వాడు, సమస్తమును ఏలువాడు, బలమైన వాడు మన ప్రభు. ఆయన హస్తం ఎంత గొప్పది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త మనకెవరు తెలియదు. చాలామంది అంటారు హెబ్రీ రాసిన పౌలు అంటారు, లేకపోతే కొంతమంది ఏమంటే అపోలో అంటారు, కానీ నాకు తెలియదు. కానీ ఈ హెబ్రీ రాసిన గ్రంథకర్తలో 12వ అధ్యాయం 2వ వచనం అసలు చదవండి, చాలా చక్కగా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడేనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాము. యేసును చూడు. మన ఎదుట ఉన్నాయి శ్రమలు చూస్తాం కాదు, బాధలు చూస్తాం కాదు, ప్రభువుని చూడు. అక్కడ చూడండి, ఆ 13వ వచనం చదువుదాం, చదవండి దయచేసి. ఆ 2వ దినవృత్తాంతములు ముగించి వేస్తున్నాను. 20వ అధ్యాయము 13వ వచనం. నిలబడ్డారంట. దిస్ ద బ్యూటీ. చాలా మంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. అదేంటా? అరే ఉండు, దేవుడు మాట్లాడతాడు నీతో. ఉండరు, టైం అయిపోయిందన్నా. దేని టైం అయింది నీకు? అరే ప్రార్థన చేసావు ఒక 10 నిమిషాలు, ప్రార్థన చేశాక ఏమన్నా ఏం చేయాలి మీరు అన్నా?
బాబుని తీసుకుని వాటర్ ఇప్పించు. ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రార్థన చేసాక ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి, దేవుడితో చెప్పేస్తాను నీ బాధ, చెప్పేసా మన టైం అయిపోయింది వెళ్ళిపోవాలంటే ఉండు, దేవుడు మాట్లాడతాడు నీతో. నువ్వు ప్రశ్న వేసావు కదా, నువ్వు సహాయం అడిగావు కదా, నువ్వు రోజు చూపించి అడిగా, చెప్తాడు ఉండు, వెయిట్ చేయి. చూడండి వెయిట్ చేస్తున్నాడు, ఎవడు కదులుతాను వీలు లేదురా. ఏమండి ఈరోజు కొంతమంది మొన్న ఒక ఆయన విఐపి ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్తుంటే లేట్గా వెళ్తున్నాడు. నేను ఆగలేక అడిగేసి ఆయన, ఏంటంటే మీరు ఇంత లేట్గా వెళ్తున్నారు, మరి మీరు త్వరగా వెళ్ళాలి కదా అంటే ఆయన ఏమన్నాడంటే ఓకే ఏమండి ఇంత లేట్గా వెళ్తున్నారు, మీరు త్వరగా వెళ్తే బాగుంటుంది కదా. లేదు మనం ఎక్కువ మనం త్వరగా వెళ్తే మన వాల్యూ తగ్గిపోతుందండి అన్నాడు. అమ్మో ఇదేంటా అంటే 9 గంటలకు అయిపోద్దంట, 8:55 వెళ్ళాలంట, వెళ్ళేసి హాయ్ అనేసి అలాగ వచ్చేయాలంట, మళ్ళీ ఎక్కువసేపు ఉండకూడదంట, మళ్ళీ చీప్ అనుకుంటారంట. అలా చాలామంది మీరు కూడా ఉపవాస ప్రార్థన 9 గంటలు అవుద్దంటే 8:55 వచ్చి హాయ్ ప్రభువా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆదివారం కూడా అంతే, ప్రసంగం 1 గంట, మీటింగ్ 1 గంటకి అయిపోతే 12:30 వచ్చి హాయ్ ప్రభువా. అందుకే మీ జీవితాలు ఎలా ఉంటాయి అలాగుంటాయి. పక్కోడు ఇల్లు కట్టేసుకుంటాడు, ఎదుటోడు బాగా ప్రమోషన్ వస్తే అందరూ అభివృద్ధి పొందుతారు, నీ బతికి ఎక్కడ రావాలంటే అక్కడే ఉంటావు. ఎందుకంటే దేవుడు రెస్పెక్ట్ లేదు కదా. నన్ను గణపరిచేవాడు నేను గణపరుస్తా, నన్ను విసర్జించేవాడు నేను విసర్జిస్తాను. నీ యాటిట్యూడ్ లోకంలో పెట్టు, దేవుడి దగ్గర కాదు. నీ ఫోర్స్ దేవుడి దగ్గర పెట్టద్దు. ఏమండి నిలబడా, రాజాని నిలబడాల్సిందే, మంత్రి అని నిలబడాల్సిందే, ఎవడైనా ఏమండి అందరు నిలబడండి రా, ఒక్కడు కదిలేనంటే వాడు తలకైపోద్ది. ఏమండి దేవుని సన్నిధులు నిలబడాలి. నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి. చాలా ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత చాలా వచనాల తర్వాత మనకి ఈ మాట కనబడుద్ది. ఏంటో చూడండి 14వ వచనం. అది నాకు ఈ మాట కావాలి. యెహోవా ఆత్మ అతని మీద రాగా. వావ్, యెహోవా ఆత్మ అతని మీద రాగా. యెహోవా ఆత్మ ఎవరతను? అతను యాజకుడు. యెహోవా ఆత్మ అతని మీద రాగా. 15వ వచనం వెళ్ళిపోండి త్వరగా. దేవుడిని ఎంత బ్యూటిఫుల్గా అడ్రస్ చేస్తున్నాడు. దేవుడిని కొంతమంది తల ఉండదు, తాకుంటారు. ఏదన్నా మాట్లాడు స్పీచ్ ఇవ్వమంటే వచ్చారా, ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అన్నాడు. అది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంట. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ మీ అందరి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికి వందనాలు, గ్రీటింగ్స్, కమిషన్. ఇప్పుడు క్వశ్చన్ వేశారు, హౌ సీ గాడ్ టాక్స్, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా. చూడు ఆడేమన్నాడు, ఏమంటే అక్కడ యూదయ జనులారా, యెరూషలేము జనులారా, యెహోషాపాతు రాజైన యెహోషాపాతు, బాబా దేవుడు చూడండి ఎంత రెస్పెక్ట్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఆలకించు. ఈజ్ అడ్రస్సింగ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరినితో ఆయన మాట్లాడువాడు మన దేవుడు. ఎందుకంటే యెహోషాపాతు అన్నాడు అంటే యెహోషాపాతు రాజని కాదాడా. ప్రార్థన చేసింది ఎవరు? ప్రార్థన చేసింది ఎవరు? ప్రార్థన చేసింది ఎవరు? యెహోషాపాతు. వీళ్ళందరూ ఏం చేశారు? ఆమేన్ అన్నారు. మరి ఆమేన్ అంటే కూడా అవునుగాక, దేవుడు ఆలకించను గాక అన్నట్టే కదా. మరి దేవుడు వారికి కూడా జవాబు ఇవ్వాలి కదా. ఏమండి ఏమంటున్నాడు చూడండి ప్రభు. ఫస్ట్ మాట అది గొప్ప సైన్యమే. అది గొప్ప సైన్యం కాదని నేను అది ఏం ఒక నిమిషం తొక్కేస్తా అనను. అది గొప్ప సైన్యమే, కానీ నువ్వేం చేయకూడదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. నువ్వు బైబిల్ జెనసిస్ నుంచి ప్రకటన గ్రంథం, ఆది కాండ ప్రకటన గ్రంథం చదువు. దేవుడు మాట్లాడినట్లండి ఏ మనిషి మాట్లాడండి. ఈవెన్ మాలాంటి సేవకులు కూడా మాట్లాడు. మేమంతా చెప్పాలంటే సాంబార్ సరిపోతే నా కళ్ళారు చూసా, వాటర్ క్యాన్ తీసిపోసాడు. ఏందయ్యా అంటే సరిపోదన్నా, ఏం చేయాలన్నా అన్నాడు. అలాగా చూడండి, ఈ ఉడిపి వాటర్లు వెళ్తే పొద్దున వెళ్తే చట్నీ తిక్కుగా ఉంటుంది. అదే ఒక 2 గంటలకు లేట్గా వెళ్తే ఏమో చెప్పండి అయిపోద్ది. అలాగే మేము పల్చగా పెడతాం. కానీ దేవుడు మాట్లాడినట్టండి ఏ మనిషి మాట్లాడు అంత బ్యూటిఫుల్గా మాట్లాడాడు. ఏమంటే మొదటి ఎత్తురని ఏమన్నాడు, నువ్వు భయపడదు. ఫస్ట్ నువ్వు టెన్షన్ అవ్వద్దు. ఏమంటే ఈ మాట మనతో ఎవరంటారు చెప్పండి. నువ్వు బుద్ధి చెప్తున్నా, కన్న తండ్రి కూడా అన్నాడండి, కన్న తల్లి కూడా అన్నదండి, కన్న తోడు పుట్టిన వాళ్ళు కూడా అన్నారండి. నీ భార్య అసలు అనదు,
అంతా నువ్వు చేసిన పని అంటే తిడుతుంది కాబట్టి ఏమంటే ఈ మాట ఈ సృష్టిలోనే ఈ శూన్యంలోనే దేవుడు ఒక్కడే అంటాడండి, భయపడద్దు. ఫస్ట్ నువ్వు భయపడద్దు. ఆయన భయపడేవాడు కాదు, భయపెట్టువాడు కాదు. ఆయన పడనివాడు. ఏమండి, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయనే ఆది అంతము నేనే ఉన్నాడు. ఆయన సింహాసనం అంటే ప్రభు అంట సింహాసనం ఎలా కూర్చుంటాడు తెలుసా అండి, రిలాక్స్గా కూర్చుంటాడండి. హల్లెలూయా. టెన్షన్ అవ్వడండి అసలు. నువ్వు నేను టెన్షన్ అవుతావు. ఎందుకు టెన్షన్ అవుతావు? దేవుడే టెన్షన్, నువ్వు ఎందుకు టెన్షన్ అవుతావు? ఏమంటే దేవుడే ఒత్తిడి తీసుకున్నావు, నువ్వు ఎందుకు ఒత్తిడి తీసుకుంటావు? భయపడద్దు, ఫస్ట్ స్ట్రెస్ తీసుకోవద్దు, ఒత్తిడి తీసుకోవద్దు. ఏమండి అక్కడ ఏమన్నాడు చూడండి, ఒక చాలా చక్కని మాట. అది ఏమంటాడు చూడండి, యుద్ధము మీది కాదు, యుద్ధం ఎవరిది? ఎందుకు యుద్ధం నాది అన్నావు? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఈరోజు నీ వ్యాధి ఎవరిది? నీ జబ్బులు ఎవరివి? నీ అప్పులు ఎవరివి? నీ పోరాటాలు ఎవరివి? ఏమండి ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు దేవుడు వరకు వద్దులే, మనకు మీకు అంత ఊహించుకున్నంత శక్తి కూడా లేదులే అని ఏదో దారి పోతూ సీఎం గారు వచ్చారనుకోండి, తెలంగాణ సీఎం గారు, కల్వరి చర్చిలో ఇంతమంది ఉన్నారు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే, యుద్ధానికి వెళ్ళాల్సిందే, నిలబడాల్సిందే. గొలియాతు కల్లో రాయేసి కొట్టేసాడు రా అని దేవుడు ఇచ్చాడా? చెప్పండి. గొలియాతు అంట మొత్తం 5 రాయిలు తీశాడంట. మొన్న ఎవరో చెప్తుంటే విన్నాను. 5 రాయిలు ఎందుకంటే మొదటి రాయి గొలియాతునే, గొలియాతుకు నలుగురు సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలరా. అంటే ఈయన ఒకటి మిస్ అవుతే ఇంకోటి కొడతాను కాదు, నిన్ను మాత్రం కదరా బాబు, నీ కుటుంబం నాశనం చేస్తాను. అసలు ఆ పట్టుదల చూడండి, ఆ మనసు చూడండి. ఒక్కటి సరిపోద్ది నేను కొడతానికి. అంతగా డౌట్ వచ్చింది గొలియాతుకి. వాడికి అర్థం కాదు, ఏరా నేను కుక్కన కరపెట్టుకుని వస్తాను, కుక్క ఏరా. ఆ మాట చదువుతున్నా వస్తుంటే ఏమండి వాడు ఎంత చులకనగా అయిపోయాడు, అంత లోకువ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నప్పుడు నీ శత్రువు లోకు అయిపోతాడు, చులకనైపోతాడు. అక్కడ చాలా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాడు మళ్ళీ దేవుడు, నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, రేపు నువ్వు వెళ్ళాలి, నువ్వు ఎదుర్కోవాలి, నేను నీ తోడు ఉంటాను. ఏమండి యుద్ధం యెహోవాదే, కానీ నువ్వు వెళ్ళాలి, నువ్వు నిలబడాలి. బైబిల్లో ఎక్కడా సరే దేవునికి సాతానికి యుద్ధం లేదండి. జ్ఞాపకం చేసుకోండి. సాతాన్ని చేసిన వారు ఎవరు? నేను ఇది చేశాను అనుకోండి, రిమోట్ కంట్రోల్, నాకు దీనికి యుద్ధం అసలు వస్తుందా? అసలు సాతాను దేవుడు ఫైటింగ్ చేసేస్తున్నారా నా అంటాడు. ఏంద్రా ఫైటింగ్? నాకు అర్థమే కాదు. నీకు సాతానికే ఫైటింగ్, దేవునికి ఫైటింగ్ కాదు. ఏమండి హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే వారు వెళ్ళారు, కానీ యెహోషాపాతు నాకు అసలు బైబిల్లో అండి ఈయనంత విశ్వాసం అంటే, పాత నిబంధనలో నేను చాలామందిని చూసాను. రాజు అంటే ప్రవక్తలు వేరండి కొన్ని, రాజు ఈయనంత విశ్వాసం ఇంకెవరు నాకు అనుకోలేదు. ఆఫ్టర్ డేవిడ్, దావీదు తర్వాత దేవుడు అంటే ఇంత పిచ్చి ఎవరికి నేను చూడలేదు. కొన్నిసార్లు అనుకునేవాడిని, ఎవరికన్నా మన పిల్లల్ని తీసుకొచ్చి యెహోషాపాతు అని పేరు పెడతామని. ఏమండి అక్కడ చూడండి 18వ వచనం ఏమంటాడు చూడండి. చూడండి ఆగండి. ఎప్పుడు నమస్కరించాడు? యుద్ధానికి వెళ్ళాక, విజయం వచ్చాక, విజయం రాకముందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో విశ్వాసంతో నువ్వు వాగ్దానం పొందుకుంటున్నావు. తిరిగి వెళ్ళిపోతున్నావు. ఎలా వెళ్ళాలి? స్తుతించుకుంటూ వెళ్ళాలి, కీర్తించుకుంటూ వెళ్ళాలి. అక్కడ చాలా చక్కని మాట అంటాడు యెహోషాపాతు. ఏమంటాడంటే చూడండి 20 వచనం చదవండి, తర్వాత చదవండి. ఫస్ట్ గాస్పెల్ ప్రీచర్ అయినా ఏమండి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈయన నమ్ముకోండాయా దేవుని, ఇప్పటి నుంచి నమ్ముకోండాయా అని మనం అనుకుంటా, కానీ ఆ రోజే అంటున్నాడు ఈయన దేవుని నమ్మండాయా. ఆయన చెప్పండి, యూ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు సఫలత పొందుతావు. హల్లెలూయా. నువ్వు ఫలిస్తావు. దేవుని నమ్ము, దేవుని సేవకులు నమ్ము. ఏమండి ఏంటి ఈరోజు దేవుని సేవకులను చులకనగా మాట్లాడుతున్నాడు, దేవుని సేవ గౌరవం లేకుండా మాట్లాడు, దేవుని సేవ ఆతిథ్యం. ఏమంటే సేవకుల్ని
మరి ఎవరైనా సేవకులు ఇంటికి వస్తారంటే మంచి భోజనం పెట్టండి. వారు ఏ కష్టంలో వచ్చారు, ఏ బాధలో మనకేం తెలుసు. వారు ఏ ప్రయాణం మీటింగ్ వచ్చారు, వారు బస చేసుకోవడానికి, వారు విశ్రాంతి తీసుకోవడానికి మీకున్న స్తోమతలో వారికి ఒక గది ఇవ్వండి, ఒక మంచి ఆహారం పెట్టండి. సేవకులు వెళ్తున్నప్పుడు వారికి ఘనమైన కానుక ఇవ్వండి. దేవుని సేవకులు అంటే నీకు చులకనా? నీ బిడ్డలని సేవకువో, నువ్వు సేవ చేయవు, దేవుని సేవకును దేవుని పక్షంలో వచ్చిన వ్యక్తిని కూడా గౌరవించేందుకు. అందుకే నీ జీవితం అలా ఉంది. అందుకే నీ జీవితం చాలామంది చేతులు రావండి దేవుని సేవకులకి ఇస్తాను కానుక. కొంతమంది చూస్తుంటాను పిసినారి కొట్టు దేవుని దగ్గర లెక్కలు వేసుకుంటారు. ఏమండి, మా నాన్నగారు మినిస్ట్రీ, స్లమ్ మినిస్ట్రీ, పాకలో ఉంటారు. చాలామంది రోడ్లు ఉడుచుకుంటారు, డ్రైనేజీలు ఉడుచుకుంటారు. కొన్నిసార్లు నేనండి నా కంట్లో నీళ్ళు వస్తుంటాయి. ఆ తల్లుళ్ళు కొన్నిసార్లు ఇచ్చే కానుక ఘనమైన వారు కూడా ఇవ్వరండి. అంత ప్రేమ సేవకులంటే, అంత ప్రేమ సేవకులంటే, అంత గౌరవం సేవకులంటే ఒక అంత విలువగా వారు చూస్తారు. ఈరోజు ఆ విలువ నీకు ఉందా? దేవుని సేవకుడు, దేవుని మనిషి, దేవుని పక్షాన వస్తున్నాడు. ఏమండి, నువ్వు సేవకులు ఈరోజు చాలామంది ఏమంటే సేవకులు పెద్ద పెద్ద కార్లలో వస్తున్నారన్న, సేవకులు కోటు బుట్టు వేసుకున్నారన్న. కాదయ్యా, సేవకుడు సైకిల్ తొక్కినప్పుడు ఉన్నావా? నేను చాలామంది సేవకులు చూశానండి, వారి జీవితాలు నేను చూశాను. వారు సైకిల్ తొక్కున్నప్పుడు ఎవరు లేరండి, వారు వేసుకుంటే వస్త్రాలు లేనప్పుడు ఎవరు లేరండి, వారు కష్టపడి 10 రూపాయలు కష్టపడే ఎవరు లేరు. కానీ వారు పరీక్ష సమయంలో వారు దేవుని నమ్మకంగా ఉన్న దేవుడు వారికి ఇచ్చాడు. నీ బాధ ఏంటి? ఏమండి, బైబిల్లోనే దేవుంది కదా. ఏమండి, నా లేవీలు సమస్తం కానుకలు సమస్తం నా మందిరములో ఉన్న నా లేవీలకి ప్రభువు ఇచ్చాడు కదా. ఏమండి, నువ్వు ఎక్కడ స్థలం కొన్నా 10% దేవుడికి ఇవ్వాలంట, తెలుసా? నువ్వు స్థలంలో కూడా లేవీలు, యాజకులు దేవుని కోసం నియమించబడిన వారు, వారిని ఘనముగా ఎంచాలి కదా. ఈరోజు చాలామందికి విలువ లేదు సేవకులంటే. సేవకులకి అంటే నువ్వు దేవుణ్ణి చూస్తావా? చెప్పండి, నువ్వు దేవుణ్ణి చూడగలవా? దేవుని పక్షములో వచ్చిన మనుషులని, దేవుని సేవకులు మనం గౌరవించాలండి. అనేకసార్లు చూస్తుంటాను. నాకు బాగా గుర్తుంది, ఒక సిస్టర్, నేను ఎప్పుడో ఈ ఫ్లైట్స్లో నాకు టికెట్స్ బుక్ చేసిన, చాలా హైట్ 6.2 feet ఉంటాను నేను. నాకు అన్ని సీట్లు దొరకవు, సెట్ అవ్వదు, టాల్గా ఉంటాం కదా. సో ఫ్రంట్ సీట్ కానీ మధ్యలో ఎక్సెల్ సీట్స్ ఉంటాయి. మళ్ళీ దానికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు కట్టాలి. ఎక్కడ కడతాం? ప్రభువా ప్రార్థన చేసుకుని ఎవరన్నా ఒక సిస్టర్ దొరికింది. ఆ సిస్టర్ పాపం నాకు ఎప్పుడు టికెట్ వచ్చినా పంపిస్తాను, కొంచెం బ్లాక్ చేయండి సిస్టర్, బ్లాక్ చేసేదాన్ని. సింగపూర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకునేదాన్ని. వారికి వివాహం అయింది. వివాహం అయ్యాక పిల్లలు లేరండి, వారికి పిల్లలు లేరు, ఇంట్లో గొడవలు, కొట్లాట్లు. ఒకరోజు మీ ఇంటికి వస్తాను సిస్టర్, నేను ప్రార్థన చేస్తాను. ఇదే హైదరాబాద్లో ఉండేవారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తాను మీకోసం, ఇంటికి వస్తాను. ఇంటికి వెళ్తున్నప్పుడు నేను ఫోన్ చేసి, సిస్టర్ మీరు ఏమనుకోవద్దు, మీ ఇంట్లో నేను ఏదైనా తినాలి సిస్టర్ అన్నా. ఏమన్నా అంత అసహ్యంగా ఉంటుందో చెప్పండి. కానీ వాళ్ళు ఆ రోజు ఏదో పాప బయట నుంచి తీసుకొచ్చారు, పర్లేదు. ఒక సేవకుడు 1 స్పూన్ తిన్నా, బాగా గుర్తు, 1-2 స్పూన్ తిని ఆ 2 చేతులు పెట్టి బిడ్డలకు ప్రార్థన చేశాను. చక్కగా పాప పుట్టింది ఆ బిడ్డకి. ఒక సేవకుడికి సహాయం, చిన్న సహాయమే అది. కొన్నిసార్లు నేను విజయవాడ వెళ్తాను కానీ, ఊర్లకు వెళ్తున్నా, గ్రామాలకు వెళ్తున్నా, దారిలో ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ వ్యాపారం చేసుకుంటుంటారు. ఆయన ఇంట్లోనే ఉంటాను నేను. ఆ ఇంట్లో ఆ సిస్టర్ గారు మనకు పెట్టిన భోజనం తినేసి అక్కడ ఉండి బస్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఆయన సేవ చేస్తున్నారు, ఆయన వ్యాపారంను దేవుడు ఆశీర్వదించాడు, అప్పులు తీరిపోయినాయి. దేవుని సేవకుని విలువ ఇస్తూ నేర్చుకోండి. ఆల్వేస్ రిమెంబర్ దట్. దేవుని సేవకుని గణపరుస్తూ నేర్చుకుంటూ. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఒక సేవకుని దిద్దాలంటే నువ్వు సేవకుడు కాకపోతే చేయొద్దండి. చూడండి, దేవుడు తన సేవకుని దిద్దుతాడు, నువ్వేం బాధపడద్దు. దేవుడు బిల్లీ గ్రాహం గారు లాంటి ఘనమైన సేవకుల్ని కూర్చుని పెట్టి అనారోగ్యం అనుభవించారు. సో ఖచ్చితంగా ఒక సేవకులు అవిధేతలు ఉంటే దాన్ని దేవుడు తీర్పుతీరుస్తాడు. నీకెందుకు వై వరీడ్ అబౌట్ ఇట్? ఇంకోటి, నువ్వు ఒకవేళ సేవకుల్ని తప్పు కనుక్కొని, అయ్యగారు ఇది కరెక్ట్ కాదండి, మనకన్నా మంచిగా అనిపించలేదు అని నువ్వు చెప్పాలనుకుంటే అయ్యగారిని వెళ్ళి కలిసి, ఇది కరెక్ట్ లేదండి, నాకు మంచిగా అనిపించని చెప్పే. అంతేగాని పక్కనోడిని గెలికి, ఎదుటోడిని గెలికి, చర్చిలో గ్రూపిజం ఫామ్ చేసి, పొల్లల్లో పెట్టి, మళ్ళీ వాళ్ళ నాశనం చేసి, వీళ్ళ నాశనం చేసి, ఎంత బతుకులు నాశనం. అది మామూలుగా ఉంటుంది. ఆ శాపము మామూలుగా ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ శాపం. ఆ దేవుని ఊరుకోడండి. చూడండి దేవుని బిడ్డలారా,
ప్రతి సేవకుడు దేవుడు ఎన్నుకుని కోరుకుని పంపిస్తాడు. అనవసరంగా నీకెందుకు ఆ శాపం? అంత మాత్రమే కాదు, ఒక సేవకుడి విషయంలో నీకు ఏదైనా బాధ కలిగితే, అయ్యగారు ఇది వాక్యానుసారమైనది కాదన్నప్పుడు నేరే వెళ్ళి వాళ్ళతోనే చెప్పు, అంతే కదా. అంత వదిలిపెట్టి యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అయ్యో ఈరోజు ఎంత భయంకరమైన స్థితి అండి. ఒక ఆయన ఎవరో మా నాన్నగారు విమర్శిస్తూ ఉండేవాడు. ఆయనకి ఓరకనే ఏదో విమర్శిస్తూ ఉన్నారు. సరే మన వాళ్ళు వెళ్ళి ఏంది అతను ఏంటో కనుక్కుంటారా బాబు అంటే ఆయనకి 2 భార్యలు అంట. 2 భార్యలు ఉన్నాను నువ్వేందా విమర్శించేది అంటే? బయట అందరు బాగానే ఉంటారు, కానీ ఆ వారి వ్యక్తిగతమైన జీవితం ఏంటి? సో ఇలాగా మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు ఇది ఒక పాపంగా నిలిచిపోతుంది, శాపంగా ఉంటుంది నీ లైఫ్లో. అనవసరంగా సేవకుల జోలికి వెళ్ళొద్దండి. సేవకులు విషయంలో నువ్వు సేవకుడు అయితే ఖచ్చితంగా నీకు దేవుడు మాట ఇస్తే మొహమే చెప్పు. నేను వాళ్ళ సాల్మ సేవలు చెప్పా, మొహమే చెప్పా. వాళ్ళు నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను మళ్ళీ మీటింగ్ పిలవలేదు, నన్ను ఏమంటే బ్లాక్ చేసుకుంటూ పడేసారు, పర్లేదు, కానీ అలాగ నువ్వు చెప్పు కావండి. అంతేగాని నువ్వు వచ్చి లేని పోని పుకార్లు చెప్పొద్దు. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మనము అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ సమయం లేదు, కొరింథీ 5వ అధ్యాయం 1 కొరింథీలో అతను తన తండ్రి భార్యను తీసుకుని ఉంటాడు. పౌలు అంటాడు తన సాతాను చేతికి అప్పచెప్పేయండి, దేవుడు తన ప్రాణముని కనీసం అప్పుడైనా ఏమంటే ఆ మాట ఒకసారి చూసుకుని ముగించుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయము మనకంతా చదువుతున్న సమయంలో 5వ వచనం మాత్రం చదవండి. వాడు ఆత్మ రక్షించబడాలి, దేవుని దీన్ని రక్షించబడాలి, కానీ తన శరీరము దేవుని చేతిలో పెట్టేసేయండి. సో ఈవెన్ మన శత్రువులు కూడా నరకానికి వెళ్ళకూడదు. ఏమండి, ఒకవేళ నీకు అంత కరుగోలు ఉంటే దేవుని చేతిలో అప్పచెప్పేసి, ఓకేనండి. ఇక చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ పాటలు పాడుతున్నప్పుడు 24వ వచనం మనం చూసి ముగించుకుందాం, సమయం అయిపోయింది. యా ఏం చేశారు? వాళ్ళే పొడుచుకుని చంపేసుకున్నాడు, ఒక్కొక్కరు కొట్టి పట్టేసుకున్నాడు. 3 రోజులు దోపుడుతూ దొరికిందండి. 3 రోజులు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం దొరికిందంట? 3 దేశములు సొమ్ము. దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? అర్థమైందా నీకు? దేవుడు ఎందుకు నిలబడమన్నాడు? అర్థమైందా నీకు? దేవుని మనసు నీకు అర్థమైందా? యుద్ధం ఆయనది, దోపుడు సొమ్ము నీది. ఏమండి, విజయం ఆయనది. ఏమండి, దీవెనల ఆశీర్వాదం నీ జీవితంలో. ఇగో యెహోషాపాతు ఈరోజు సమయం అయింది, అయినప్పటికీ ఇది చాలా చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పన్నా, చాలా ఇష్టమైంది, ఎక్కువగా ధ్యానించిన. అందుకే నేను ఏమంటారు ఎక్కువ ఎంత కట్ చేసి చెప్పేస్తాను చాలా వరకు. కానీ చాలా యెహోషాపాతు జీవితాన్ని మనం చూసి నేర్చుకోవాలి. ఉపవాసంతో ఉండేవాడు, ప్రార్థించేవాడు, ఇతరులను ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు, దేవుని సన్నిధి నిలిచేవాడు, దేవునిని గౌరవించేవాడు, దేవుని సేవకులను గౌరవించేవాడు. తన జీవితంను చూసినట్లయితే ఎంత ఒక ఘనమైన రాజు. దావీదు తర్వాత మనం ఖచ్చితంగా గుర్తు చెప్పచ్చు, యెహోషాపాతు దేవుని ఎదుట భయభక్తులతో జీవించినవాడు. ఈరోజు నువ్వు ఎందుకు ఉండకూడదు? నీ జీవితంలో ఎందుకు నువ్వు అలా ఉండకూడదు? దయచేసి తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ లైవ్లో మీరు కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి మీ ఉన్న స్థలంలో ప్రార్థన చేయండి. ఈ భారమైన పరిచయం మీరు పాలు పొందండి. ఇంకొన్న మీ ప్రత్యేకమైన అవసరతలు ప్రార్థన భారములు కూడా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, తెలియపరచవచ్చు. వందనాలు. దయచేసి ఉన్నవారు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి